మహా ఈరోజు అక్టోబర్ 29వ తారీఖు 2020 సంవత్సరం నారద భక్తి సూత్ర ద గాస్పెల్ ఆఫ్ లవ్ స్వామి వెంకటేశానంద గారు రచయిత. ఈరోజు మనం సూత్ర 21 చదువుతున్నాం, దాని కంటిన్యూషన్. నిన్న చదివింది ఒక్కసారి గోపీస్ గురించి ఎక్కువ చదవలేదు, కొంచెమే చదివాను, అదే చదువుతాను మళ్ళీ. గోపీస్ అది పెద్ద పారాగ్రాఫ్, లాస్ట్ ఫ్యూ లైన్స్ చదివిదా మొత్తం పారాగ్రాఫ్. నిన్న చదివిన కొన్ని లైన్స్ అంటే అందులో ఉన్నాయా ఆ పారాగ్రాఫ్ లో? అన్ని ఉన్నాయి, లేకపోయినా మనకు మీరు కంటిన్యూషన్ సరిగ్గా పట్టేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. గోపికల తాలూకా భక్తి గురించి చెప్తున్నారు. కంటిన్యూషన్ కాదు, అందరికీ కూడా ఒకసారి శ్రీమద్ భాగవత సేస్ దట్ గోపీస్ were celestial maidens specially deputed by the Lord to serve him and his consorts. His consorts, to be his consorts, when he descended as Lord Krishna, full stop. They could, in their previous human births, have been very great devotees of the Lord, practicing the highest type of devotion to him. It is reasonable to suppose that some of them would have adopted the Madhurya Bhava, the lover beloved attitude towards him, some the Vatsalya Bhava, the mother and son attitude, and others the Sakhya Bhava, the friend attitude. The fruits of their merits had taken them to the kingdom of God, but they had yet to attain the goal. ఎక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలో చెప్పు. ఇది అంతా చదివామనండి. An opportunity to attain that goal was given them in the Krishnavatara. అది అక్కడ ఇంతవరకు నేను అయింది, ఇవాళ మొదలు పెడతాం. Since they had already made very great progress in bhakti, they manifested in their birth as gopis the supreme characteristics of devotion. Explain. అంటే వాళ్ళు భక్తిలో బాగా అయిపోయిన వాడికి వాళ్ళు గోపీస్ గా మేనిఫెస్ట్ అంటే జన్మించారు. అది సుప్రీం డివోషన్, ఉన్నత స్థాయి భక్తిని ప్రదర్శించారు. The very thought of Krishna could make them forget the whole world. Krishna's ఒక్క కృష్ణ అన్న ఒక ఆలోచనే వాళ్ళు మొత్తం అంతటిని మర్చిపోయేవారు అనమాట. అంటే అంత భక్తి వాళ్ళకి. కృష్ణుడు అనగానే అంత ప్రేమ, అసలు భగవంతుడి మీద అంత ప్రేమ ఉంటే ఆ భక్తి ఎంతో ఆనందంగా ఉంటుంది. అంటే విసుగు అన్నది ఉండదు. ప్రేమించే వస్తువు అంటే ఎంతో ఇష్టం కదా. అందుకే మీరాబాయి, సతీ సక్కుబాయి, ప్రహ్లాదుడు ఆ ప్రేమ వల్లే వాళ్ళు నిరంతరంగా అందులో ఉండేవారు. ఇంకా కృష్ణ అన్న శబ్దమే వాళ్ళని పరవశం చేసేసేది. ఓకే, Krishna's flute made them run to him. కృష్ణుడు పిల్లలుగా వాయిస్తే చాలు వాళ్ళు పరిగెట్టుకు వెళ్ళిపోతుంది. Next paragraph, a word about the flute here.
ఫ్లూట్ కోసం చెప్తున్నారు, ఏంటని చెప్తున్నారో చూద్దాం. We know that sound has 4 stages: para, pashyanti, madhyama and vaikhari. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని సౌండ్ కి 4 రకాలైనటువంటి స్టేజెస్ ఉన్నాయంటారు. With the audible sound, we do transmit inaudible ideas and thought vibrations. మనం అంటే మ్యూజిక్ చేస్తూ అంటే సంగీతం పాడుతున్న అందరికీ తెలుసు, ఆడిబుల్ సౌండ్ తో ఇనాడిబుల్ వైబ్రేషన్ సృష్టించగలం. అంటే మనం ఒక భక్తితో ఒక పాట పాడుతున్నాం, అది ఎంత లోతుగానైనా మనం పాడగలం ఆ భక్తి పరవశంలో. అంటే ఎంత డీపర్ భక్తితోటైనా ఇతరుల్లో కూడా అది జాగరూకం అవుతూ ఉంటుంది ఆ భక్తితో పాడింది. అందుకనే ఆడిబుల్ గా ఉన్న ఈ పాట ఇనాడిబుల్ గా అంటే మనం వినబడనటువంటి ఎన్నో స్థితులకి తీసుకెళ్ళిపోతుంది. It is certain that with the sound vibrations of Krishna's flute, he was able to transmit a highly spiritual vibration that could touch the chords of the hearts of the gopis. కృష్ణుడు పిల్లల గ్రోవిని వాయించడంలో ఆ వాయించడం వల్ల ఆయన ఏం చేసేవారంటే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి కార్డ్స్ అంటే నాకు పదం సహాయం చేస్తే డిసెండ్ అవ్వదు. హృదయ వీణని వీటగలిగేవాడు అనమాట ఆయన. అంటే ఏంటి, ఆయన యొక్క అతనికి ఏంటంటే వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళగలిగే స్థితిలో ఉండేదన్నమాట. ఆ పిల్లల గ్రోవిని ఆయన వాయిస్తూ ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆ శబ్దము ఇతరులను అంతలాంటి స్థితికి తీసుకెళ్ళిపోయేది, చాలా హైయెస్ట్ స్టేజ్ కి స్పిరిచువల్ గా. మామూలుగా వాళ్ళు ఏది చేసినా దానికి ఒక పద్ధతి, ఒక పర్పస్ ఉంటుందన్నమాట. ఆయన పిల్లల గ్రోవి వాయించడంలో ఏంటి, ఆ విధంగా ఒక కింద స్థితిలో ఉన్న వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకొచ్చేవాడు అనమాట, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ప్రజ్ఞని. They felt that it was the call of the Lord. వాళ్ళకి ఎలా అనిపించేది అంటే ఆ పరమాత్ముడు పిలుస్తున్నాడు అనిపించేది. అంటే తెలివి తక్కువ వాళ్ళు కాదు, మనం ఏంటంటే మహాజ్ఞానులు వాళ్ళు. అంతలాంటి ఒక సౌండ్ కి వాళ్ళంతా అందరికీ వినిపించినా అందరు అవ్వలేదు. ఆ పరమసత్వం ఉంటుంది, అందులో లయమైపోయే స్థితి కూడా వాళ్ళకి సాధన వల్ల ఆల్రెడీ ఉంది గనక ఆ సౌండ్ వినగానే వాళ్ళు సమస్తం వదిలేసి దాంట్లోకి వెళ్ళిపోగలుగుతూ ఉండేవారు. అది సామాన్యమైనటువంటి స్థాయి కాదు. అది బాగుంది. They felt that it was the call of the Lord, whom they loved with all their hearts and soul. ఎవరైతే వాళ్ళ మనస్సుతో వాళ్ళ ఆత్మతో పరమాత్మని ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఆయనే పిలుస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉండేవారు. ఫ్లూట్ సౌండ్ రాగానే ఇంకా ఎక్కడ ఉన్నా ఆ పని వదిలేసి, ఎంతమందితో ఉన్నా వాళ్ళందరినీ వదిలేసి, ఇంకా ఎవరు ఏమనుకుంటారన్న స్థితిని దాటిపోయింది వాళ్ళ స్థితి. అలాగే వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవారు. ప్రేమకి బలం ఉంటుంది. They knew how to distinguish Krishna's flute from that of other cowherds, and hence they could not resist its call. వాళ్ళకి తెలిసేది ఇతర గొల్ల పిల్లలు వాయిస్తున్న ఫ్లూట్ కి కృష్ణుడి ఫ్లూట్ కి తేడా తెలిసేది. అందువల్ల వాళ్ళు ఏం చేసేవారు, ఆ ఫ్లూట్ వినబడగానే ఇంకా వాళ్ళకి పూర్తిగా దానికి ఆకర్షితులైపోయేవారు. ఎందుకంటే అది కేవలం ఆకర్షణ కాదు, వాళ్ళకి ఉన్నటువంటి ఆత్మలీన స్థితి వచ్చేసేది అనమాట. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ 2 lines. These gopis, ఒక్కసారి మనుషులందరూ కూడా వాళ్ళకి తెలియదు కానీ ఆ స్థితికే తప్పిస్తూ ఉంటారు. ఆనందం ఇంకెందులోనో ఉందని తెలియక ఈ బాహ్య విషయాలు పట్టుకుంటారు, కానీ ఆత్మలీన స్థితిలో ఉన్న ఆనందం తెలియక, తెలిస్తే ఈ ఆనందాలు ఏవి దానికి
పోలిక అంటే అస్సలు కాలి గోటికి పోలం అంటారే అలా ఉంటుందన్నమాట. ఆత్మ లేని స్థితి, తాను లేని స్థితికి వెళ్ళిపోతే అది ఎంత ఆనంద స్థాయో అనమాట. అసలే అదే గోల్ అన్నమాట. అందుకే ఇప్పుడు మనం తెలియక నేను అని పట్టుకుంటున్నాం గాని అది వదిలేస్తే ఏమిటైపోతుందో భయం మనకి. ఆ నేను సెంటర్ వదిలేస్తే ఎంత ఆనంద స్థితి ఉంటుందో అంటే మనకి తెలియదు, రుచి చూడలే. మనకేం తెలుసు, నేను గ్రేట్ అవ్వడం, నన్ను ప్రజలు రికగ్నైజ్ చేయడం, నన్ను ఇంత అంత అనడం, అది ఆ రుచి దగ్గర ఆగిపోయింది. ఆ రుచి ఏమీ కాదు, శుష్క రుచి అని మనకి అంతకంటే హయ్యర్ స్టేజ్. అందుకే చాలా అంతా వెళ్ళిన వాళ్ళు ప్రాపంచిక కీర్తిని గడ్డిపోచలాగా తీసి పారేస్తారు. ఎందుకంటే ఇది బాధ కలిగించే గాని సుఖం కలగదు దీంట్లో. నేను నా అనే అబ్స్ట్రక్షనే పరమాత్ముడి శక్తి మనలో ప్రవహించకుండా చేసే అడ్డు. ఆ అడ్డును తీసేస్తే ఫుల్ గా పూర్తిగా ఆయన శక్తి మన ద్వారా ప్రవహిస్తుంది అనమాట. మనం అవన్నీ తెలియక ఈ అడ్లు పెట్టుకుంటాం. ఆ నేను ఎలా తీసేయాలి, నేను ఉంటేనే నాకు మంచిది కదా అనే భావనలో జీవిస్తున్నాం అజ్ఞానంతో. These gopis had to be led a few steps higher and then enabled to attain union with him. అది వాళ్ళు కొంచెం ఉన్నత స్థాయికి వచ్చారు కనుక ఆ ఆత్మ సంయమం జరిగిపోతూ ఉండేది. వాళ్ళు ఎప్పుడైతే పిల్లనిగ్రహం విన్నారో అక్కడితో ఆయనతో వన్ అయిపోయేవారు అనమాట. అంటే ఆత్మతోటి ఆ స్థితి వాళ్ళకి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు బాగా సాధకులు అయిపోయారు కనుక వాళ్ళకి ఆ స్థితికి వచ్చేసారు. అందుకే ఆ పిల్లనిగ్రహం వినగానే అందులో పరవశం అయిపోయి పూర్తిగా లీనమైపోయేవారు. అందరికీ అది సంభవం కాదు. అక్కడ వాళ్ళకి ఇంకా ఇగో గాని, ప్రాపంచికమైనటువంటి డిజైర్స్ కానీ, తర్వాత ఇంద్రియ మనో నిగ్రహాలన్నీ ఎప్పుడూ వాళ్ళు సాధించేసిన స్టేజ్కి వచ్చారు కనుక ఆత్మస్థితిలో ఇట్టే లైవ్ అయిపోగలిగేవారు. నెక్స్ట్ అంటే ఏదో స్టెప్స్ దే హ్యాడ్ టు బి టేకెన్ a few steps higher అని రాసున్నది. అందుకని దీస్ స్టెప్స్ ఆర్ ఫౌండ్ ఇన్ కృష్ణాస్ లైఫ్ ఇన్ బృందావన్. బృందావనంలో కృష్ణుడి జీవితంలో ఈ స్టెప్స్ మనం చూస్తామని చెప్తున్నాను. నెక్స్ట్ పారాగ్రాఫ్. కృష్ణ వాజ్ దేర్ డార్లింగ్. ఇఫ్ హీ ఆస్క్డ్ డార్లింగ్ DARLIN డార్లింగ్. If he asked for it, they could have given him a lot of butter, all the butter he could eat. కృష్ణుడు అడిగితే వాళ్ళు ఎంత అంటే గోపికల పని ఏంటంటే ఎప్పుడు కూడాను ఆ అంటే మజ్జిగని మరించి అంటే వెనక్కి చేసేవారు. వాళ్ళు ఆయన అడిగితే, ఎందుకంటే ఆయన అంటే అంత ప్రేమ కనుక ఎంతైనా వాళ్ళు ఇచ్చేయగలరు. కానీ అలా ఆయన అడిగేవాడు కాదు. బట్ హీ వాజ్ ఫాండ్ ఆఫ్ స్టీలింగ్. ఆయనకి ఏంటంటే ఆ దొంగతనం చేసి తినడమే ఆనందంగా ఉండేది. He stole and distributed the butter to his friends and animals. ఆయన ఇవన్నీ దొంగతనం చేసి అక్కడ ఉన్నటువంటి తన స్నేహితులకి, అక్కడ ఉన్న జంతువులకి పంచిపెట్టేవారు. This was a lesson in charity. అది ఇంత దొంగతనం చేసి తను తినడం అని కాదు, అది అందరికి పంచిపెట్టేవాడు. ఇది ఆయనకు ఉన్న దాతృత్వానికి ఒక పాఠం. If you do not give in charity, I will steal and distribute in charity అనేది కొటేషన్స్ లో ఉందన్నమాట. నువ్వు కానీ దాతృత్వంతో ఎవరికి ఇవ్వదు, నేను నీదంతాను దొంగతనం చేసేసి అందరికీ ఇచ్చేస్తాను అని భావన కూడా అందులో ఉంది. Sometimes he would break the pots and let the butter be spilled on the ground, wasted. అది ఒక్కోసారి ఏం చేసేవాడు, ఆ కుండల్ని పగలగొట్టేస్తే ఆ వెన్నంతా కూడా కింద అలా నేలపాలైపోయింది. అలాంటి పనులు కూడా చేసేవాడు. He taught renunciation to the gopis. ఆయన ఏంటంటే త్యాగం అన్నది ఆ గోపికలకి నేర్పించాడు.
To give away in charity is good, but we may not always give with the real spirit of renunciation and detachment. అంటే భాతృత్వంతో మనం ఏమైనా ఇవ్వడం మంచిదే, కానీ సంపూర్ణ త్యాగంతో మనం ఏది వదులుకోవడం ఇష్టపడుతూ ఉండం. అంటే రెనౌన్సియేషన్ అంటే పూర్తి త్యాగభావంతో, అది మనం ఇష్టపడటం లేదు. అంటే ఆ వెన్న కింద పారతోసేసి పడేసి రినౌన్సియేషన్ టీచ్ చేస్తున్నారనా అర్థం? అక్కడ ఆయనకే కాదు, మనకిను ఎన్నో వస్తువులు పోవడం వల్ల మనకే త్యాగం. అంటే వాళ్ళకి ఏంటంటే అక్కడ వాళ్ళకి వెన్నే ముఖ్యం. వాళ్ళ జీవితంలో ఆ వెన్న తీసి వెన్న అమ్మి అలా జీవించేవారు. అందుకని అది అప్పుడు అది కొట్టేశారంటే వాళ్ళు మొత్తం జీవితానికి ఏది ముఖ్యమో అదంతా నేలపాలు చేసేస్తున్నారు. అంటే అర్థం ఏంటి, వాళ్ళకి ఆ త్యాగాన్ని నేర్పడం అనమాట. అందుకే భగవంతుడు ఇచ్చిన ప్రతి కష్టాన్ని మనం మనస్ఫూర్తిగా అనుభవిస్తే అందులో ఎంతో పాఠం ఉంది. అంటే ఏవైనా పోయే అంటే అది మన మంచికే అనమాట. అసలు చాలా ఒకసారి ఒక ఆయన వెంకటరమణమూర్తి భక్తులు, మా తాతగారి స్నేహితులు తన కోసం ఒక లైఫ్ హిస్టరీ రాసుకుంటూ వాళ్ళు వెంకటరమణమూర్తి దగ్గరికి వెళ్తూ ఉంటే అడవిలో దొంగలేమో వస్తువులన్నీ తీసేసుకున్నారు, బంగారం అన్ని. అంటే తీసేసుకున్నది మళ్ళీ వాళ్ళకి దొరికింది భగవంతుడి అనుగ్రహం ఉండబట్టే అని రాశారు. నేను అన్నాను, దొరక్కపోతే భగవంతుడి అనుగ్రహం లేనట అని అడిగాను. ఎందుకు అడిగాను, ఇది ఎప్పుడు చాలా చిన్నప్పుడు. అంటే దొరక్కపోయినా అనుగ్రహం ఉన్నట్టే. ఎందుకంటే దొరక్కపోతే ఇంకో హయ్యర్ వాల్యూ నేర్పుతున్నాడు కదా, వదులుకోవడం, ఆ త్యాగం చేయడం అనేది. మరి అది కూడా అనే అనుగ్రహం అని ఎందుకు అనుకోకూడదు? మీరు దొరికితేనే అనుగ్రహం ఉందని ఎందుకు రాశారు అని అడిగాను. అంటే ఏదైనా ఆయన అనుగ్రహమే అని మనం స్వీకరించాలి కదా. దొరికితే ఓహో మనకి వస్తువులు దొరికినాయి, మళ్ళీ అతను ఇంకా ఉన్నత స్థాయికి మనకి బోధపరచాలనుకుంటున్నాడు. ఎలాగ దొరక్కపోతే అన్ని పోగొట్టుకుని మనం జీవించడం, వాటితో లంపటాలు లేకుండా జీవించడం అనేది కూడా చూపిస్తున్నాడని మీరు ఎందుకు అనుకోరు అని అడిగాను. అలాగా మనకి జీవితంలో మనకు పోయినా అది మంచిదే, ఉన్నది మంచిదే. ఎందుకంటే మనకి ఎక్కువ మోహం ఉండడం వల్లే దుఃఖం పడుతున్నాం ఆ వాటి పట్ల. పోవడం ఓకే, ఇట్స్ గుడ్, దొరికింది గుడ్. ఏదైనా అలా ఉండగలిగితే మనకి ఏ లంపటం ఉండదు. అలాగా కృష్ణుడు ఏం చేసేవాడు, వాళ్ళకి అతి ముఖ్యమైనటువంటి అన్నని ఉండల్ని పగలగొట్టేసేవాడు. తను తినేవాడు కాదు, ఏమీ కాదు, అదేమో భూమి మీద అలా ప్రవహిస్తూ ఉండేది. అసలు భగవంతుడికి ఇలాంటివన్నీ ఒక ఆటలా ఉంటాయి. మనకు కూడా చిన్నపిల్లలు గట్టిగా కావాలని పట్టుకుని వస్తువుని పట్టుకుని అది లాగేసుకుంటాం, మనం ఎలా చేస్తాం. అలాగే భగవంతుడు కూడా ఎందుకు మనకు అంత పర్పస్ తెలియకపోయినా వాడు ఏడుస్తూ ఉంటే వీళ్ళు ఆనందిస్తూ ఉంటారు, ఆ వస్తువు వీళ్ళు పట్టుకెళ్ళి వేరేది. అలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా. వాళ్ళు అతిగా ఇష్టపడిన దాన్ని మనం లాగేసుకుంటాం. నాకు ఇవ్వవా, నేను తింటాను ఉంటాం. ఇలాంటి బుద్ధి అక్కడ ఉంటుంది. అంటే అక్కడ ఆయనకి ఒక పర్పస్ నేర్పుతున్నాడు. మనం తెలుసో ఆ పని చేస్తాం, ఆయన తెలిసి చేస్తారు. మనకి త్యాగం అన్నది నేర్పడం. We may give with some inner motive of a return or reward. This may be latent or patent. అది అంటే అలాంటప్పుడు మనకి ఇన్నర్ మోటివ్ అంటే అంతర్గతమైనటువంటి ఒక మోటివ్ అనేది వస్తుంది, ఇవ్వడం అనేది. ఆ ఇవ్వడం అన్న దానికి నేర్పించడానికే ఆయన అలా చేస్తూ ఉండేవాడు. అంటే వదులుకోవడం అనేది రావాలి. మన ఆస్తి అంతా నాది నాదని పట్టుకునే వదులుకోవడం కూడా మనకి వస్తే ఆ ప్రక్రియ వల్ల మనం తర్వాత ఎంతో సుఖపడతాం. లేకపోతే చనిపోయేటప్పుడు యమధర్మరాజు భటులు వస్తారు, అయ్యయ్యో నా ఇల్లు ఉంది, దీన్ని పట్టుకోవాలి, ఇప్పటి నుంచి నేను రాను, నాకు ఆస్తుంది అనే ఉంటుంది ఆ మనిషి యొక్క తపన. అది మొదటి నుంచి వదిలేసుకుంటే ఓకే ఐఎమ్ రెడీ, ఎప్పుడంటే నేను అప్పుడు వస్తానులే అని వెళ్ళిపోగలను. అలా కాకపోతే పట్టుకుంటూ నా బంగారం ఉంది, నా ఇల్లు ఉంది, నా బట్టలు ఉన్నాయి, నాకు నా వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ వదులుకుని ఎలా వస్తాను, తర్వాత వస్తానులే అంటాం ఒప్పుకుంటే. అలా తపన అన్నమాట. ఆ తపనని వదులుకోవాలి మొదటే. అది కృష్ణుడు గోపికలకు వాళ్ళ మీద ఉన్న అనంత ప్రేమ వల్ల అవన్నీ ఆయన తన యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి నేర్పేవాడు. ఆటలాగే ఉండేది అది. ఇప్పుడు చూడండి కృష్ణుడికి దొంగ బుద్ధి ఎలా అంటగట్టారో, మానవులు ఏంటంటే వాళ్ళకున్న బుద్ధినే ఎదుటి వాళ్ళకి అంటగడతారు. ఆయన ఒక పర్పస్ తో చేసిన జ్ఞాని పర్పస్ అందరికీ అర్థం కాదు. వీళ్ళకి ఎలా అయితే ఆ దొంగతనం చేయడంలో ఆనందంగా, ఆ తినడం ఆనందంగా,
ఆయనకి అదే అనుకున్న భావంలోనే చాలా మంది వర్ణిస్తూ ఉంటారు ఆ లెవెల్లో ఉన్నవాళ్ళు, ఆయన అంతరార్థాలు తెలియక. The seeker after God must learn how to renounce absolutely. అది అంటే భగవంతుడిని వెతుకుతున్న వాళ్ళు సంపూర్ణంగా వదిలేయడం ఎలాగో తెలియాలి వాళ్ళకి. అంటే పరమాత్ముడే కావాలన్న వాళ్ళకి అన్ని వదిలేయాలి. అదే మనకి ఇంకో రకంగా భక్తిలో ఇలాగ చెప్తే, ఆత్మజ్ఞానంలో వికల్పాలు లేని స్థితికి వచ్చేయాలి, నిర్వికల్ప స్థితి వచ్చేయాలి. అప్పుడే మనకి ఆ చైతన్య స్థితి అనుభూతం అవుతుంది. అంటే ఇంక ఏమీ ఉండకూడదు లోపల. అది ఎప్పుడు వస్తుంది? విషయ సుఖాల్లో ఏమీ లేదన్న దోష బుద్ధి వల్ల మనకి వైరాగ్యం వచ్చి పూర్తిగా ఏ రకంగా కూడా ప్రాపంచిక విషయాలని సంపాదించాలని పొందాలని లేని స్థితి వచ్చినప్పుడు ఆ పూర్తి వైరాగ్యంలో నిర్వికల్ప స్థితి వస్తుంది. అందుకే ఇక్కడేంటి, భక్తుడికి అలా ఏమీ దేంతోటి లంపటం లేని స్టేజ్ అలా వచ్చినప్పుడే ఆ కృష్ణుడు అంటే ఆ పరమాత్ముడి అనుగ్రహం మనకి దొరుకుతుంది అనమాట. ఇంకా నాకు అందుకనే అంటారు కదా, నువ్వే తప్ప ఇతఃపరం బెరుంగను, నాకు నువ్వే తప్ప నాకు ఇంకేం అక్కర్లే, ఇంక ఈ ప్రపంచంలో ఏమి నా వాళ్ళక్కర్లే, ఇంకే వస్తువులు నాకు అక్కర్లే, నువ్వు ఒక్కడవే కావాలన్న స్థితి వస్తేనే ఆయన అనుగ్రహం ఉంటుంది. అందులో నిర్వికల్ప స్థితి అనమాట. ఇంకా ఏమీ లేని స్థితిలోనే పరమాత్మ అనుగ్రహం ఉంటుంది. That is why even Gurudev Sivananda encourages what outwardly looks to us to be a mere waste. అది అంటే బయటికి మనకు కనిపిస్తున్నదంతా కూడా ఉట్టి వృధా, అందులో ఏమీ సారం లేదు. That is why devotees throw coins into holy rivers like the Ganga. అందుకు ఆ సాంప్రదాయం వచ్చింది. కొంత డబ్బుని ఆ పరమ పవిత్రమైన గంగా నదికి లేదా గంగా నదికి ఆ డబ్బు కావాలా ఏంటి అని వాళ్ళు కొంత అందులో వేస్తూ ఉండేది. అంటే ఇప్పుడు మనం మన నిత్య జీవితంలో కొన్ని రకాలైనవి ఇలా పెట్టేశారు, త్యాగం నేర్పేది. ఎవరికైనా ఉట్టినే ఏది ఇవ్వలేము గనక నువ్వు భగవంతుడి కంటూ నివేదించు అంటే అక్కడ ఏమీ ఆశించకుండా అలాంటివి ఆ చేయడంలో ఏంటంటే నిష్కామ కర్మ నేర్పుతున్నారు. అలాగే ఏమీ ఆశించకుండా అక్కడ ధనాన్ని వేయడం. అలాగే మన నిత్య జీవిత యాక్టివిటీస్ లో చాలా ఉంటాయి. ఒక నోము చేస్తే గాని పుణ్యం వస్తుందని ఒక ఆశింపు పెట్టుకుని ఎన్నో ఇస్తూ ఉంటారు ఇతరులకి. లేకపోతే ఉట్టినే ఇవ్వరు ఎవరు. పళ్ళు ఇవ్వాలి, మంచి పళ్ళు ఇవ్వాలి, పళ్ళు ఇవ్వడం ఒక నోము అంటారు, పుష్పాలు ఇవ్వడం ఒక నోము అంటారు. అలాగే ఇంట్లో ఏవేవో వండి అందరికీ తినిపించడం ఆ నోము పుణ్యము అన్న టెంప్టేషన్ పెడితే గాని మనుషులు ఇవ్వరు. అందువల్ల ఇలాంటివన్నీ పెట్టారు. We must be able to throw worldly objects away as we throw our body away when we depart from this world. మనం ప్రాపంచిక విషయాల్ని ఎలా వదిలేయాలంటే, మనం చనిపోయిన తర్వాత శవాన్ని ఎలా ఇంట్లో ఒక నిమిషం ఉంచరు, దాన్ని ఎప్పుడే బయటకు తోసేద్దామా కాల్చేద్దామా అనే అందరూ ఆతృత పడతారు. ఎంత ఆత్మీయుడైనా ఎంత ప్రేమికుడైనా చనిపోయినా నా ప్రేమికుడు కదా శవాన్ని ఉంచుకుంటారని ఆవిడ అందరు తోసేస్తారు. అలా ఎలా అయితే చనిపోయిన శవాన్ని తోసేస్తామో అలాగే మనం ప్రాపంచిక విషయాలన్నీ తోసేయమంటున్నారు. అంటే మనకేమి వాటితో ఏం లేవని. We do not care what happens to it. People may bury it, burn it, cut it, or throw it to the vultures. అంటే ఈ శవం ఏం చేస్తారని మనం ఏం ఆలోచించం. ఆ సూఫీ అదే వీళ్ళేంటది పార్సీలు ఏం చేస్తారు, దాన్ని గద్దలకు వేసేస్తారు. ఆ తర్వాత కొంతమంది శరీరాన్ని ఏమోని మెడికల్ కాలేజ్కి ఇస్తారు, మీరు దాన్ని ముక్కలు చేసి దాంట్లో ఉన్నవన్నీ నేర్చుకోండి. కొంతమంది ఏవో అంటే ఏం చేస్తున్నా మనకు సంబంధం లేదు. ఆ విధంగా ఆ శవంతో మనకు నిమిత్తం లేకుండా ఉంటాం. మనం చనిపోయిన తర్వాత మన శవాన్ని జాగ్రత్తగా చూస్తారా లేదా ఇవన్నీ మనం ఆలోచించం, వదిలేస్తాం. అలా వదిలేమంటున్నారు. To infuse in them this spirit of renunciation, Krishna would break the butter pots and let the butterfly butter pots బటర్ పాట్స్ ఎందుకు చదువు
చిన్నది. అండ్ లెట్ ద బటర్ మిక్స్ విత్ ది శాండ్ అండ్ డస్ట్. మరి ఎప్పుడైతే అది ఇసుకతో కలిసిపోయిందో ఉపయోగానికి పనికిరాదు. అంటే ఇక్కడ ఏంటంటే మనం ఇస్తున్నాం కానండి ఫుల్ హార్ట్ తో ఇవ్వం. ఏది ఇచ్చినా ఏదో ఆశిస్తాం. ఇప్పుడు నోములు ఎందుకు చేస్తున్నారు? వీళ్ళకి మంచిగా ఇద్దాం, ఇవాళ వీళ్ళకి అందరికీ పెడదామన్న భావన కాదు. అక్కడ ఏం భావన? వీళ్ళందరూ ఇలా తింటే మనకు పుణ్యం వచ్చేస్తుంది. ఆ టెంప్టేషన్ ఏమీ లేకుండా ఇవ్వడం మనకి రావాలి. అంటే ఏమి ఆశించకుండా సంపూర్ణంగా ఇచ్చేయడం, అది అది ముఖ్యం. అక్కడ ఆ గుణం అవసరం. ఈ పుణ్యం కోసం చేసేవి కూడా మళ్ళీ స్వార్థకర్మలే. అది లేకుండా చేయడం అనేది ఆ గుణం చాలా అవసరం. ఏమీ నాకు రాకపోయినా పర్వాలే అని ఇచ్చిగలగాలి. అలా ఇచ్చినప్పుడే అది రెనౌన్సియేషన్ అవుతుంది, అంటే త్యాగం. అటువంటి త్యాగం ఆయన నేర్పడానికి ఇలాంటి పని చేసేవారు. నెక్స్ట్ పారాగ్రాఫ్. బై టేకింగ్ అవే దేర్ క్లోత్స్ when they were bathing naked, he taught them చేసేటప్పుడు ఆయన వాళ్ళ బట్టలన్నీ అడిగేది. అందులో కూడా ఆయనకు ఒక పరమార్థం ఉంది. he taught them that it was unrighteous to bathe in a holy river naked. అది అతనికి రచయిత చెప్తున్నాడు ఏంటంటే, నేకెడ్ గా స్నానం చేయడం హోలీ రివర్ లో మంచిది కాదు అని ఆ భావన. కానీ ఇక్కడ ఏమిటంటే మనం తెలుసుకున్నది ఇంతకు ముందు, ఇది చెప్తాడేమో అయినా విన్నాం. అంటే మొత్తం అంతా ఇంకా నాది అంటే నా బాడీ అనే ఫీలింగ్ కూడా లేకుండా ఉన్న స్థితి తేవడానికి ఆయన అలా చేశాడు. అది ఆల్సో హీ వాంటెడ్ టు రిమూవ్ దేర్ షైనెస్. ఇక్కడ షైనెస్ అంటే ఏంటి? నేను నాది అనే భావన ఉంటే కదా బాడీ మీద, అప్పుడే మనం అలా ఫీల్ అవుతాం. బాడీ ఈ ప్రాపంచిక వస్తువుల్లో ఒకటి అని ఎప్పుడైతే ఫీల్ అవుతామో అవేమి ఉండవు. The devotee should banish shyness. It is a great obstacle to the practice of devotion. ఇంకా షైనెస్ ని మనం బాగా విడదీస్తే, నేను నా శరీరం అనేది ఉన్నప్పుడే ఇతర శరీరాలు అలా ఉంటే మనం పట్టించుకోవట్లేదు, మన శరీరం అలా ఉంటే పట్టించుకుంటున్నాం. అంటే ఈ శరీరం మీద లంపటం ఉండబట్టే కదా. అది కానీ అది తీసేయడం ఆయన ప్రయత్నించింది. We must be able to sing his name and dance. ఆయన యొక్క పేరుతో మనం పాటలు పాడి ఆనందం తన్మయత్వంతో డాన్స్ చేసే స్టేజ్కి రావాలంటే ఆ ఆనందం ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఈ హరిరామ హరే కృష్ణ వాళ్ళు ఎలా డాన్సులు చేస్తున్నారో కానీ పరవశానందం అనేది అంత గొప్పగా ఉంటుంది. అంటే పూర్తిగా ఆ హృదయాన్ని ఆ శక్తి మనకి ఎంత ఆనందాన్ని ఇస్తూ ఉంటుందంటే, వాళ్ళు ఏ వయసులో ఉన్న వాళ్ళైనా డాన్స్ చేసేయగలరు. Gurudev Sivananda used to do that whenever he ascended the platform to deliver a lecture during his propaganda tours. శివానంద గారు కూడా అలా చేసేవారు. ఎప్పుడైనా ఒక లెక్చర్ ఇవ్వాలని స్టేజ్ ఎక్కినప్పుడు ఆయన పరవశంతో డాన్స్ చేసేవారు. నెక్స్ట్ పారాగ్రాఫ్. ఐ ఫీల్ దట్, ఐ అంటే బహుశా శివానంద గారు అని అయి ఉంటుంది. ఐ ఫీల్ దట్ గోపీస్ కుడ్ బి డివైడెడ్ ఇంటూ 2 groups. చెప్పే ఆయనే చెప్తున్నారు, గోపీస్ ని 2 రకాల గ్రూపుల్లో మనం విడదీయొచ్చు. The elderly married women who adored the Lord as their child. చదువు ఇంకా. And the younger ones who desired him as their consort. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా అన్ని 2 గ్రూపుల్లో విడదీయొచ్చు అంటే, ఇదంతా కూడా రండి మానసికంగా మన వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్స్. అక్కడ ఆత్మతత్వంలో తాను మ్యారీడ్ ఏవి కూడా ఉండవు, అసలు దాంట్లో విలీనమయ్యే స్థితి ఉంటుంది. అందుకే చెప్తున్నా కదా, రచయిత తాను ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే అది ఆత్మతత్వానికి నేను మ్యారీడ్ నాకు ఇవన్నీ ఉన్నాయో ఉండవు అక్కడ, అటువంటి స్థితి వచ్చేస్తుంది అనమాట తను అందులో మునిగిపోతే.
అయితే ఇక్కడ వీళ్ళు వర్ణిస్తున్నారు ఏంటంటే 2 గ్రూపులుగా విడదీయొచ్చు. వీళ్ళేమో పిల్లవాడుగా, రాధ కృష్ణుడి కంటే 18 ఏళ్ళు పెద్దది. మరి అక్కడ వయస్సుతో సంబంధం లేదు. అంటే వాళ్ళు ఆ లోపల ఆత్మ పరవశానికి బయట ఉన్నట్టు బాడీ అడ్డు కాదు, బాడీ యొక్క కండిషన్స్ అడ్డు కాదు. కానీ ఇక్కడ ఈయన ఇప్పుడు ఈ రాసిన ఆయన మనకు వివరిస్తున్నారు ఏంటంటే 2 గ్రూపులుగా విడదీయొచ్చు. ఇప్పుడు ఎవరైతే చిన్నగా ఉన్నారో వాళ్ళు ఆయన్ని తన ప్రభువుగా, తన భర్తగా ఫీల్ అవుతే, పెద్దవాళ్ళు తనకి పిల్లవాడిగా అని. అంటే ఇదంతా ప్రపంచిక మనుషులకు ఏర్పడే బంధాలు. ప్రాపంచిక మనుషులకి ఏంటంటే చిన్నవాడైతే ఒకలా చూడాలి, పెద్దవాడైతే ఒకలా చూడాలి అనేది కనుక ఇతను కూడా అలాగా అని. అక్కడ వెళ్ళిపోతాం, భక్తిలో భావాతీత స్థితికి వెళ్ళిపోతాం. ఇంకా భావాలు అక్కడ ఉండవు, లయం అయిపోవడం లేదు. The latter అంటే యంగర్ గోపీస్ అన్నమాట. Observe the Katyayani Vrata for the fulfillment of their wish. సాధారణంగా ఈ కాత్యాయని వ్రతాన్ని రాముడు కూడా చేశారంటే, ఎందుకంటే ఈ వ్రతం చేస్తే వాళ్ళ కోరికలు నెరవేర్తాయి. అందుకని వీళ్ళు ఆ కాత్యాయని వ్రతాన్ని చేసేవారట, ఎందుకంటే కృష్ణుడిని వాళ్ళు పొందాలని. On the Kartik Purnima day, the Lord felt he should grant them their wish. కార్తీక పూర్ణిమ రోజు ఆయన అనుకునేవాట వీళ్ళకున్న కోరికలు తీర్చాలని. He played the flute from the banks of the Yamuna. యమునా నది తీరంలో ఆయన ఫ్లూట్ వాయించేవాడు పిల్లల రోజుని. The gopis came running when ఈ మధ్య ఒకటి చూపెట్టారు ఏంటంటే, ఒక ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే గోవులన్నీ పరిగెట్టుకుని ఆయన దగ్గరికి వచ్చేస్తాయి. అంటే ఆ నాదానికి జంతువులు కూడా ఎలా స్పందిస్తాయి అని. అంటే వాటికి కూడా ఆత్మతత్వం ఉంటుంది కదా, ఆ బియాండ్ కాన్షియస్నెస్ వెళ్ళిపోతాయి అనమాట అన్ని. అందుకే నాదానికి అంత పవర్ ఉంది. ఆయన ఫ్లూట్ వాయిస్తున్నాడు, అవన్నీ వచ్చి ఆర్డర్లీలో నిల్చుండిపోయాయి గోవులు. ఎన్ని వందల గోవులు అలాగ లైన్ ఆఫ్టర్ లైన్ నిల్చున్నాయి. ఎవరో వాట్సాప్ లో పెట్టారు. అంటే కేవలం ఫ్లూట్ వాయిస్తేనే ఆ గోవులు వచ్చేసేది అలాగా, పిలవకుండా ఏం చేయకుండా. అందుకని మానవులకి, అందులో పరిపక్వ స్థితి ఉన్న మానవులు ఆ ఫ్లూట్ తోటి ఇంకా పరవశంపై వెళ్ళిపోతుంది వారు ఈ గోపికలు. The gopis, when the Lord's call is heard, all worldly duties drop away without any effort. మీ పనుల్లో ములుగున్నా ఆ వినబడగానే ఆ ఫ్లూట్ వాళ్ళకి ఏంటంటే ఆయన పిలుస్తున్నాడనే భావంతో అన్నిటిని వదిలేసి ఇంకా వెళ్లకుండా ఉండలేని స్టేజ్ వచ్చింది. అన్ని ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయేవారు. They dropped whatever they were doing and rushed out. వాళ్ళు ఏ పని చేస్తున్నా అది అక్కడికక్కడే వదిలేసి పరిగెట్టి వెళ్ళిపోతూ ఉండేవారు. They were literally mad. మామూలుగా చెప్పాలంటే మామూలు ప్రజలకి వాళ్ళు పిచ్చి వాళ్ళలాగే కనిపిస్తారు. They did not care if they were properly dressed, if the ornaments were worn properly, etc. మొన్న గ్యాస్ లీకేజ్ అయింది కదా, తెల్లవారుజామున అందరూ పరిగెట్టారు. వాళ్ళు బట్టలు మంచిగా వేసుకున్నారా, రాత్రి డ్రెస్సులు కూడా పరిగెట్టారు అందరూ ప్రాణం భయంతో. వాళ్ళు నగలు వేసుకున్నారా ఏది చూడలే, అందరూ పరిగెట్టారు. అలాగే కృష్ణుడు గాని ఫ్లూట్ వాయిస్తే ఆ పిల్లలందరూ వాయించగాని అందరికీ అలా అనిపించేసేది. ఇంకా వాళ్ళు ఏమి వేసుకున్నారు ఏమి వేసుకోలేదు వాటితో సంబంధం లేకుండా ఆ శరీర స్థితిని దాటిపోయేవారు అన్నమాట, పరిగెట్టేవారు. They were a picture of the God intoxicated devotee that Narada has described in these sutras. అంటే వాళ్ళు భగవంతుడు అన్న మత్తులోని పూర్తిగా మునిగిపోయినటువంటి భక్తులు అనమాట. అందుకే కృష్ణుడి యొక్క ఫ్లూట్ వినగానే వాళ్ళు అన్ని వదిలేసి, ఎవ్వడు ప్రపంచం ఏమనుకుంటుందని, భర్త ఏమనుకుంటాడు, అసలు వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే, ఆ భర్తలు కూడా వెళ్ళిపోయేవారట. ఆ విధంగా అంటే ఆ గానానికి అంత పరవశమయ్యే స్థితి ఉండబట్టి
అన్ని ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉండేవారు. ఎందుకంటే ఆత్మానుసంధానంలో ఉన్న మధురత్వం అలా ఉంటుంది. Next paragraph. Even the gods watched the Rasa Leela, the dance of Krishna. ఈవెన్ ద గాడ్స్ Watched the Rasa Leela. అంటే దేవతలు కూడా కృష్ణుడి యొక్క ఆ డాన్స్ ని చూడడానికి చాలా ఇష్టపడేవాట. There was no sensual taint in it. ఇందులో ఏంటంటే ఇంద్రియాలకు సంబంధించినటువంటి మలినం ఏమీ లేదు. అంటే మామూలు సెక్స్ లో ఉన్నటువంటి మలినాలు అందులో ఉండవు. ఎందుకంటే అది ఆత్మానుసంధానంలో శరీరం యొక్క సుఖం అనేది అతీత స్థాయి వెళ్ళిపోతేనే అది వస్తుంది. ఇంకా శరీర సుఖం అనేది సెక్స్ అన్నమాట. ఆ శరీరానికి అతీత స్థాయిలో ఉండేది ఆత్మానుసంధానం. అందుకని అక్కడ అటువంటి మలినం ఏమీ లేదు అని చెప్తున్నారు. Krishna had multiplied himself and there was a Krishna for each gopi. కృష్ణుడు ఎంతమంది గోపికలు ఉన్నారో అన్ని కృష్ణులుగా అయిపోయేవాడు. అందుకని ప్రతి ఒక్కరికి ఒక కృష్ణుడు వాళ్ళతో ఉన్నట్టుగానే అనుభూతి వచ్చేది. Even so does the great Bhakta feel. ఆ విధంగానే ఏ ఉన్నత స్థాయి భక్తుడైనా తన భగవంతుడు తనతో ఉన్నట్టుగానే భావిస్తూ అనుభూతి చెందుతూ ఉంటాడు. The all-pervading God is there, radiant in everyone's heart. అంతటా వ్యాపించినటువంటి ఆ పరమాత్ముడు అందరి హృదయంలో ఉన్నాడు. అందుకనే ఇక్కడే ఉన్నాడని ఫీల్ అవుతారు భక్తులందరూ. And every bhakta feels there is a God in his heart, his own, his very own. తన యొక్క హృదయంలోనే భగవంతుడు ఉన్నాడని భక్తుడు ఫీల్ అవుతూనే ఉంటాడు ప్రతి నిత్యము. ఆ పరమాత్ముడు ఎక్కడో లేదు, నా హృదయంలోనే ఉన్నాడు. He found, next paragraph, we found how even the Dwarapalas of Vaikuntha succumbed to vanity. అది మనం ఏం చూసాం, వైకుంఠ యొక్క ద్వారపాలకులు కూడా వ్యానిటీ అంటే ఈ గొప్ప ప్రాపంచిక షో వర్క్ అన్నది వాళ్ళకి కూడా గర్వం వచ్చేసిందని అది చూసాం. The gopis were not exempt from this. గోపికలు కూడా ఏమి అందులో ఏమి ఎగ్జంప్షన్ లేదు. అంటే చూట్ అంటారు. చూట్ అంటే ఏంటి, వాళ్ళు అలాంటి కొంచెం అహంకారం ఉన్నవాళ్ళే. The proximity of God turned their heads. Turned their heads up. అహంకారం. అంటే ఆ భగవంతుడితో సమీపంగా ఉండడం వల్ల వాళ్ళకి మేమే కదా భగవద్భక్తులం, మాకే కదా కృష్ణుడు అందుబాటులో ఉన్నాడు అనే ఆ అహం వచ్చేసేది. అహం ఎన్నో రకాలు కదా, పరమాత్ముడు మాకు ఎంత సాన్నిహిత్యంలో ఉన్నాడు అనే అహం. Pride entered their heart. వాళ్ళ హృదయాల్లో అహంకారం వచ్చింది, గర్వం వచ్చేసింది. The indweller knew, he vanished. ఎప్పుడైతే ఆ గర్వం వచ్చేసిందో ఆ లోపల హృదయంలో ఉన్నటువంటి ఆ భగవంతుడికి తెలుసు వీళ్ళకి అహంకారం అన్నది వచ్చింది. ఏ రకమైనది వచ్చినా అక్కడ ఆ పరమాత్ముడు ఉండదు. వెంటనే ఆయన అక్కడి నుంచి వానిష్ అంటే అంతర్ధానం అయిపోయేవారు. Now the gopis give vent to extreme anguish. They cry, weep and rave. ఎప్పుడైతే వాళ్ళకి అహంకారం వచ్చేసిందో ఆయన ఎప్పుడైతే అంతర్ధానం అయిపోయేవాడు, అయ్యో నా కృష్ణుడు వెళ్ళిపోయాడని వాళ్ళు ఏడుస్తూ ఉండేవారు ఎంతో బాధతో. They lose themselves in his remembrance. వాళ్ళని వాళ్ళు కోల్పోయేవారు. అంటే వాళ్ళ సెంటర్, ఇందాక నేను చెప్పాను కదా, నేను నా అన్న సెంటర్ ని వాళ్ళు కోల్పోయేవారు. ఆయన దేవతాలను నేను ఒకటి ఉన్నాను, నాకు చదివి ఉంది, నేను ఇంతవాడిని, అవి ఏవి అక్కడ ఉండవు అనమాట. ఆ స్థితిని అధిగమించేసేవారు అనమాట ఆ పరమాత్మని కోసం తపనలో. Now they begin to see Krishna
in each other to see Krishna in them. కృష్ణుడు ప్రతి ఒక్కరికి కనబడేవాడు వాళ్ళ దగ్గరే ఉన్నట్టు. ఎప్పుడైతే వాళ్ళలో ఆ నేనన్న సెంటర్ పోయి పూర్తిగా ఆయనతోటి సమర్పణ వచ్చేసిందో అప్పుడు మళ్ళీ కృష్ణుడు వాళ్ళకి కనబడేవాడు. అహం వచ్చేసరికల్లా వెంటనే అక్కడి నుంచి అదృశ్యం అయిపోయేవాడు. అహం పోయి మళ్ళీ తాను అన్న సంగతే పోయినప్పుడు మళ్ళీ అక్కడికి వస్తే ఆయన కనిపిస్తూ ఉండేవాడు. Now they begin to see Krishna in each other, to see Krishna in themselves. ఇంకా తర్వాత ఏంటి, వాళ్ళలో వాళ్ళకి కృష్ణుడు కనబడేవాడు. ఎప్పుడైతే అహం లేకపోయిందో తాను లేని స్థితిలో అక్కడ కృష్ణుడే కనబడేవాడు వాళ్ళకి. Their personality had entirely been burnt up. వాళ్ళ వ్యక్తిత్వం పూర్తిగా బర్న్ట్ అప్ అంటే గ్రహించబడిపోయింది. అంటే ఇక్కడ అందుకే ఏమంటారండి, మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు తీసుకుంటాం. ఆ పర్సనాలిటీ అంతా ఇది ప్రాపంచిక విషయాలకి నన్ను చాలా మంది అడిగారు, ఇమేజ్ మేకింగ్ చాలా అవసరం కదా, మీరు ఇమేజ్లు ఉండకుండా ఉంటారని అంటారేంటి అంటే, ప్రాపంచికంగా వీళ్ళు అవన్నీ చెప్తారు కానీ అసలైనటువంటి అంతర్గతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఇవన్నీ ఇమేజ్ అన్నది బదులుకొట్టేయాలి. నేను నా వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వం పూర్తిగా డిజాల్వ్ అయిపోవాలి. నాకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి, నేను ఇంత, నాకు ఇవి అని ఆ రిజర్వేషన్ అన్నిటినీ అధిగమించేయాలన్నమాట. అది ఆధ్యాత్మిక స్థితిలో. The surrender is complete. దాన్నే సర్వ సమర్పణ అంటాం. అంటే తన వ్యక్తిత్వం తాను ఇంకా లేని స్టేజ్కి వెళ్ళిపోతే అదే సర్వ సమర్పణ. The Lord then reveals himself to them. అటువంటి అప్పుడే పరమాత్ముడు వాళ్ళలోంచే వాళ్ళకి తెలియబడతాడు. ఆయన అంటే ఆయన ఏమిటి, తను ఏమై ఉన్నాడు, తన స్థితి ఏంటి, ఆత్మజ్ఞానం ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది అనమాట. ఇంకా నేను నా వ్యక్తిత్వము నా రిజర్వేషన్లు ఉన్నంత వరకు అదే కృష్ణమూర్తి గారు కూడా డిజాల్వింగ్ మీ అని చెప్పారు. అంటే నేను అనేది పూర్తిగా డిజాల్వ్ అయిపోవాలి. అదే మనకి అష్టావక్ర గీతలో, యోగ వాసిష్టంలో, అదే మనకి చిత్ర రహస్యంలో ఆ నేనన్న సెంటర్ పూర్తిగా పోయినప్పుడు మాత్రమే ఇక్కడ అంటే ఆ అబ్సల్యూట్ అంటే పరిశుద్ధమైనటువంటి ఆ చిత్తంలోనే ఆ ఆత్మ చైతన్యం ప్రకాశిస్తుందని చూపెట్టారు. ఇక్కడ భక్తుడికి ఏంటంటే ఆ పరమాత్ముడు వాళ్ళకి ఎప్పుడు దొరుకుతున్నాడు, ఆ నేను అన్న వ్యక్తిత్వం అంతా పోయినప్పుడే, అప్పుడు సర్వసమర్పణ అన్నది ఉన్నప్పుడు పరమాత్ముడు లభిస్తాడు. రెండు ఒకటే. అక్కడ పదంలో ఇక్కడ భక్తుడు తర్వాత భగవంతుడు అన్న పదం, అక్కడ ఏంటంటే ఆ దృక్, ఆ పరమాత్మ చైతన్యం అన్న పేర్లు పెట్టారు. ఒకటే విషయం మాత్రం. The surrender is complete. అయిపోయింది. Such is the thrilling story of the Lord's Leelas with the gopis who were parabhaktas. వాళ్ళని పరాభక్తులు అంటారు. అంటే ఈ గోపికల లీలలు ఒకసారి కృష్ణుడు కనబడడం, అదృశ్యం అయిపోవడం, ఇవన్నీ ఏంటంటే ఏ మాత్రం మనలో ఇంత మచ్చ అహంకారం అనేది వచ్చేసిన, మరో రకమైన ప్రాపంచికమైన స్థితి వచ్చిన పరమాత్ముడు అక్కడ ఉండడు, అక్కడి నుంచి తప్పుకుంటారు. అంత ప్యూరిటీ ఉన్నప్పుడే పరమాత్ముడు నిరంతరాయంగా ఉంటాడు. అందుకే మనం ఏం చేయాలి, నిరంతరం ప్యూరిటీకే ప్రయత్నించాలి. ఆ ప్యూరిటీ ఉన్నప్పుడు సాధనలు అన్ని జరిగిపోతాయి. వాళ్ళు ఏ కుండలిని చేయక్కర్లేదు, ఏ రకం సాధనలు చేయక్కర్లేదు, ఏ కల్టులోకి వెళ్ళక్కర్లేదు. వాళ్ళకి సహజంగానే అన్ని అంతర్గతంగా జరిగిపోతాయి. మనం ఏంటి, ఎన్ని కల్టుల్లోకి వెళ్ళినా వ్యక్తులు ప్యూరిటీని అటైన్ చేయట్లేదు, అంటే పవిత్రతను సాధించట్లేదు. ఆ పవిత్రత ఆంతరంగిక మనసులో ఉన్నటువంటి అంతర్శుద్ధి వచ్చేస్తే పరమాత్ముడు అక్కడ వచ్చి కూర్చుంటాడు. మనం అది ప్రయత్నించకుండా ఇది బాగులేదని ఇంకో దగ్గరికి వెళ్తాం, మరి అది బాగులేదని మరో దగ్గరికి వెళ్తాం, ఈ గురుగారు సరిగ్గా చెప్పట్లేదని ఇంకో గురుగారి దగ్గరికి వెళ్తాం. ఏమిటి లాభం? అంతర్గతమైన పరిశుద్ధత రానంత వరకు ఎవ్వరు అక్కడ వచ్చేదో గురువులు ఏమక్కర్లే, ఆ పరమాత్ముడు వచ్చి కూర్చుంటాడు అక్కడ. అటువంటి హృదయానికి ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు ఎక్కడైనా సరే. అదే పరమ గురువులు కూడా చెప్పారు, ఎవరైనా సరే నిష్కామమైనటువంటి సేవతో సత్య తపనతో ఉన్నవాళ్ళు ఉంటారా అని చూస్తారన్నమాట. అలాంటి వాళ్ళనే వాళ్ళు ఎన్నుకుంటారన్నమాట. అలాగే పరమాత్ముడు కూడా పరిశుద్ధ అంతఃకరణం ఉంటే చాలు, ఆయన్ని రావయ్యా కూర్చోవయ్యా అనక్కర్లే, వచ్చి కూర్చుంటాడు. అదే మనం ఇంకో రకంగా జ్ఞానపరంగా చెప్పాలంటే, ఎప్పుడైతే పరిశుద్ధమైన అంతఃకరణం ఉందో అప్పుడు ఆ చైతన్యం యొక్క సంపూర్ణంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ ఇంకా చైతన్యం ఎక్కడో లేదు, ఉన్నదే లోపలే ఉండేది, ప్రకాశిస్తూ ఉంటుంది అని మనకి చెప్పారు. అన్ని కూడా ఒకటే. ఇప్పుడు భక్తిలో వాళ్ళు చెప్పిన వాళ్ళు పొందింది, సాధనలో
చేస్తున్న పనులు ఒకటే. అయితే భక్తిలో ఏంటంటే ఆ ప్రేమ ఉండడం వల్ల ఆ నిరంతరాయమైన తృప్తిని ఆనందాన్ని పొందుతాడు భక్తుడు. ఆ సాధనల్లో ఏమిటంటే అయ్యో ఇంకా అయినా వాళ్ళకి కూడా ఒక మోటివేషన్ ఉంటూనే ఉంటుంది. అందుకే ఎందరో సాధకులుగా ఉంటూ ఉంటారు. రెండు ఒకటే, ఆ పరమాత్మ చైతన్యం కోసమే ఇద్దరు తప్పిస్తున్నారు. ఆ తపన పరాకాష్ఠ ఎప్పుడంటే ప్రాపంచికత పూర్తిగా నీళ్ళు అయిపోయినప్పుడే, నేనన్నది అనేది పూర్తిగా సరెండర్ అయినప్పుడే ఆ పరమాత్ముడు అనుభవంలోకి వస్తాడు. అంటే తానే పరమాత్ముడు అన్న స్థితి వచ్చేస్తుంది. దాన్నే మనం శివ అహం, అహం శివ, శివుడు అంటే పరమాత్మ చైతన్యం నేనే ఉన్నాను అనే స్పృహ వచ్చేస్తుంది అనమాట. శివోహం అనేది కూడా ఒక ఉపనిషత్ వాక్యం. లేకపోతే తత్వమసి, అది నేనై ఉన్నాను అనే స్థితి వచ్చేస్తుంది. ఇంతవరకు అది ఆ పరమాత్మ తత్వం నేనై ఉన్నాను అన్నది ఎప్పుడైతే పూర్తిగా నిర్వికల్ప స్థితి వచ్చేసి పరిశుద్ధ అంతఃకరణ ఉంటే అది నిరంతరాయంగా ఉంటుంది. ఎప్పుడు పోతుంది? మనలో ఏ రకమైన మలినమైనా వచ్చిందో డిసప్పేర్ అయిపోతుంది. అది అక్కడ జరిగేది. అందుకని మనమే కారకులం, పరమాత్ముడు ఏం కారకుడు కాదు. అనుగ్రహించలేదు అని పాపం ఆయన్ని నిందిస్తాం, కానీ ఆయన అనుగ్రహం నిరంతరాయంగా ఉంటుంది. మనకి ఎప్పుడైతే ప్రాపంచిక చింతలు వచ్చేసాయో అక్కడ ఆయన ఉండలేదు. అంటే మురికిపోతూ అయిపోతుంది మన మనస్సు, అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతాడు. అది ఎప్పుడైతే ప్రాపంచిక చింతలు లేకుండా పరిశుద్ధ అంతఃకరణ ఉంటుందో అది ఆయనకి ఆహ్లాదంగా ఉంటుంది. అటువంటి అంతఃకరణ అక్కడికి వచ్చి కూర్చుంటాడు ఆయన. ఓకే. The play is full of great lessons for us. Last sentence. Next chapter, Sutra 22. Tatrapi na mahatmya jnana vismrutyapavadaha. మళ్ళీ చెప్తే తత్రాపి నా మహాత్మ్య జ్ఞాన విస్మృత్యపవాదః. అది అంటే అదే గాని మర్చిపోతే అంటే ఏంటి, అలా ఉంటే మహజ్ఞానం అన్నది మనకి సంప్రాప్తిస్తుంది. ఆ తత్వాన్ని మర్చిపోయాను, విస్మృత్య అంటే మర్చిపోవడం, అది మనకి అపవాద అంటే ఏమీ ఉండదు అని చెప్పడం. దాని ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంది. ఈవెన్ దేర్ ఈస్ నో పర్టిక్యులర్ రీజన్ ఫర్ ఫర్గెటింగ్ ద గ్లోరీ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ ద లార్డ్. అంటే అక్కడ కూడా ఆ పరమాత్ముని మర్చిపోవడానికి ఒక పర్టికులర్ కారణం ఉండదు. అంటే మాయ ఆక్యుపై చేస్తే కదా మనం అతను మర్చిపోతున్నాం. అదే అక్కడ ఎప్పుడైతే మర్చిపోతామో ఆయన అప్పుడు మళ్ళీ మనం బాధ పొందుతున్నాం. అందుకని అక్కడ కూడా ఏ రీజన్ లేకుండానే మనం పరమాత్ముని మర్చిపోయే స్థితి వస్తుంది. అంటే పరమాత్మ చైతన్యాన్ని మర్చిపోతూ ఉంటాం ఆ స్థితికి వచ్చినా కూడా. వసంతలత, నేను చదువుతాను, లేకపోతే నువ్వు కంటిన్యూ చేస్తాను, ఇష్టం, చదువుతాను. ఓకే. The gopis were not unaware of the divinity of Lord Krishna. అంటే గోపికలకి కృష్ణుడి యొక్క ఆ దైవత్వం పూర్తిగా తెలియదు. నాట్ అనవేరా, నాట్ అనవేర్ ఆఫ్ ద డివినిటీ. అయితే పూర్తిగా అంత తెలియకుండా లేరు కృష్ణుడి యొక్క స్థితి. Especially if we take the view that these celestials who had descended upon this earth in order to keep him company were highly evolved devotees in their previous birth. వీళ్ళు సెలెస్టియల్ బీయింగ్స్ అంటే ఏంటంటే ఇహలోకానికి చెందిన వాళ్ళు కాదనమాట. వాళ్ళు ఉన్నత లోకానికి చెందిన వాళ్ళే అంటే ఈ విధంగా జన్మించారు. అందుకని వాళ్ళకి కృష్ణుడు ఏమిటి అనేది తెలుసు. అందుకే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆయనతోటి యూనియన్ అంటే కలుస్తామా అనే తపన వాళ్ళకి ఉంటుందన్నమాట, ఉండేది. There is no reason to believe that they were unaware of his divinity.
అది ఆయన యొక్క దైవత్వం వాళ్ళకి తెలియదు అని చెప్పడానికి కారణం ఏమీ లేదు. ఎందుకంటే ఆయన స్థితి అంతా వాళ్ళకి తెలుసు. వాళ్ళకి గత జన్మలోంచే కృష్ణుడి స్థితి తెలుసు. ఆయన యొక్క దైవత్వం తెలియదు వాళ్ళు అని చెప్పడానికి కారణం ఏమీ లేదు. They were simple, unlettered, and sincere milk maidens. సిన్సియర్ మిల్క్ మేడన్స్. ఓకే, వాళ్ళు ఏంటంటే చాలా సామాన్యమైన సరళమైనటువంటి గొల్ల కన్యలు, అంటే పరిశుద్ధ స్థితితో అమాయకమైనటువంటి గొల్ల వాళ్లే వాళ్ళు. Unlettered. అన్లెటర్డ్ అంటే ఆ కీర్తితోటి, అంటే వాళ్ళకేమి గుర్తింపుతో సంబంధం లేని వాళ్ళు. అంటే చదువురా అని కూడా అనుకోవచ్చునా? అఫ్ కోర్స్ అది మనకి, కానీ ఇక్కడ అలాంటి ఇన్నర్ మీనింగ్ అలాంటిది. Yet from their mouths issue a great Vedantic utterance. అయినా కూడా, అంటే వాళ్ళకి ఏమీ తెలియనిటువంటి అంత సింపుల్ జీవితం గడిపిన వాళ్ళైనా వాళ్ళ నోటి నుంచి ఎన్నో వేదాంతిక సత్యాలు బహిర్గతం అవుతూ ఉండేవి. అంటే వాళ్ళు ఏ శాస్త్రాలు చదవలేదు, అలాంటి వాళ్ళకి నుంచి ఎన్నో రకాలైనటువంటి ఉన్నత వేదాంత రహస్యాలు బయటపడుతూ ఉండేవి. It occurs during the Rasa Leela. అది రాసలీల అంటే కృష్ణుడితో కలిసి ఉన్నప్పుడే ఇది జరుగుతూ ఉండేది. అలాగే వాళ్ళు వేదాంత సత్యాలని చెప్పడం అన్నది. When they pray to him to reappear in their midst, they say MIDST. మిడ్స్ట్. Midst. అందుకే వాళ్ళు ఆయన ప్రార్థన చేసేవారు, నువ్వు మా మధ్యలోకి రా. You are not the playmate or the darling of the Gopikas. You are the witness of the Antaratma, inner self of all beings. నువ్వు కేవలంగా మాకు ప్రియాతిప్రియమైన వాడియే కాదు, నువ్వు అంత మొత్తం సృష్టిగా ఉన్నటువంటి అంతరాత్మ తత్వాన్ని ఉన్నావు నువ్వు అని చెప్పేవారు. ఇది పెద్ద వేదాంతిక సత్యం. అంటే నువ్వు వచ్చావు, మాకు ప్రియుడు గనక మేము ఆనందిస్తున్నావు, అలా కాదు, నువ్వు ఈ విశ్వం అంతటికి పరమాత్మ తత్వాన్ని ఉన్నావు అని చెప్పేవారు వాళ్ళు. They played with him and he responded to them only in order to reveal that he is near, very close to the devotee. తర్వాత ఏంటి? Near, very close to the వాళ్ళు devotee. గట్టిగా అడిగితే ఆయన వాళ్ళకి చాలా సమీపంగా వచ్చి వాళ్ళతో కలిసి ఉండడానికి కారణం ఏంటంటే, మీరు ప్రార్థించే ప్రార్థనకి నేను రెస్పాన్స్ అవుతున్నానని చూపించేవాడు అన్నమాట. God is Saulabhya. Sorry, I'm sorry. No. God's Saulabhya. సౌలభ్యము అంటే అర్థం ఏంటంటే సులువుగా దొరికేవాడు. God's Saulabhya hyphen easy accessibility hyphen is revealed in this relationship. అది అంటే మనుషులైనా పిలిస్తే రారు గాని పరమాత్ముడు పిలిస్తే పలుకుతాడు అనేది చాలా సులువుగా వస్తాడు భగవంతుడు అనేది వీటిల్లో మనకు అర్థమైంది. ఆయన్ని గట్టిగా హృదయంతో పిలిస్తే ప్రతి ఒక్కడి దగ్గరికి ఒక కృష్ణుడు వచ్చేసేవాడు. అంటే ఇలాగ చెప్పడంలో ఎందుకని తెలుస్తుందంటే పరమాత్ముడు సులభ సాధ్యుడు. సౌలభ్యము అంటే సులభంగా పొందగలుగుతాం మనం, కష్టం మీద పొందక్కర్లే అనేది చెప్పడానికి ఆయన వెంటనే మనకి తెలుస్తుంది, ఆయన వెంటనే వాళ్ళకి పలకడంలో. Moreover, it is rank blasphemy to say that they were unaware of his divinity.
వాళ్ళకి ఆయన యొక్క ఆ అనంతత్వం తెలియదు అని అనడం చాలా తప్పు. ఎందుకంటే ఆయన యొక్క పరమాత్మ స్థితి అంతటికీ సర్వేశ్వరుడై ఉన్నాడన్న సంగతి వాళ్ళకి పూర్తిగా తెలుసు. అయినా కృష్ణుడే అంటే ఆ పరమాత్ముడే కావాలని వాళ్ళు కోరారు. They were devoted to him, about which there is no question. వాళ్ళు ఆయనతోటి పూర్తి భక్తిలో ఉన్నారన్న దానికి ఏమాత్రం సందేహం లేదు. He was the Lord, whether they recognized so or not. ఆయన ఆ పరమమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపుడే. అది వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా ఆయన స్థితి ఎప్పుడు ఉంటుంది. He had come with the express intention of protecting the good, restoring the dharma. ఆయన అక్కడికి ఎలాంటి ఉద్దేశంతో వచ్చాడంటే అక్కడ ధర్మాన్ని కాపాడడానికి, అక్కడ మంచి వాళ్ళని రక్షించడానికి అక్కడికి వచ్చాడు ఆయన రూపం దాల్చి. And to grant moksha even to his enemies. అందరికీ మోక్ష ప్రాప్తి కలిగించడానికి తన శత్రువులకు కూడా ఆయన అలా అవతరించాడు. దానికి రీజన్ ఇది. అంటే ఏమిటి? మంచి వాళ్ళని రక్షించడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి, ప్రతి వారికి మోక్ష ప్రాప్తిని కలిగించడానికే ఆయన అవతరించాడు. He was himself ever conscious of his divinity. ఆయనకు కూడా తనలో ఉన్నటువంటి ఆ అనంతమైన కాన్షియస్ అంటే తెలిసే ఉండే తనకు తెలియకుండా veiled చేసి అయిపోయింది. ఆయనకే కానీ తనకు అర్థమైంది ఆ సెంటెన్స్ తో కనెక్షన్ ఏంటంటే తనకే తనలో ఉన్న దైవత్వం గాని తెలియకుండా ఉంటే ఆయన ఇతరులకు కూడా వాళ్ళ తనలో దైవత్వాన్ని తెలియకుండా చేయదు. కానీ ఆయనకి తెలుసు తనలో ఉన్నటువంటి ఆ దైవత్వం కనుకే అందరికీ కూడా ఆ విధంగా ఆ దైవత్వం ఎరుక కలిగించేది. అది అతను వాళ్ళు చెప్పిన వాక్యం. చాప్టర్ 2 సూత్ర 23. ఇది ఎన్నో సూత్రం ఏంటి? ఒకటో దాంట్లో ఎన్ని ఉన్నాయి అంటే అవి సూత్రాలు కంటిన్యూస్ గా ఉన్నాయి. వాళ్ళు చాప్టర్ల కింద విభజించారు మొత్తం సూత్రాలని. సూత్రాలు నంబర్ మాత్రం కంటిన్యూస్ పెంచుతారు. ఇప్పుడు రెండవ 23 సూత్రానికి వచ్చాము. తత్ విహీనం జరణం ఇవ. తత్ విహీనం జరణం ఇవ. విహీనం కాదు, విహీనం అని లేదా? అంటే ఇందులో ఉంది కదా, ఇంగ్లీష్ లో ఉంది. హలో 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 అని ఇక్కడ తెలుగులో రాసుకున్నాను. తద్విహీనం జారాణమివ అని రాస్తుంది. కరెక్ట్. అది తద్విహీనం అంటే తద్విహీనం అంటే ఇక్కడ ఏంటి? ఆ దైవతత్వం అన్నది కానీ తెలియకపోతే జారాణమివ అందులోంచి పతనం అయ్యే పరిస్థితి వస్తుందని అర్థం. వసంతలత కంటిన్యూ చేసేస్తావా? సరే. Without such recognition or awareness, it would be simply passion of a woman towards her paramar. Paramor. Paramar. I don't know. పారమర్ అంటే అదేంటంటే ప్రాపంచికమైనటువంటి మోహంగా అయిపోతుంది. ఆ వాళ్ళకే గాని ఆయనలో ఉన్నటువంటి విహీనం, తత్విహీనం అంటే ఆ పరమార్థ తత్వాన్ని తెలియకుండా ఉంటే అది కేవలం ప్రాపంచికుల మోహం లాంటిదే అవుతుంది. కానీ గోపికలకి ఆయన పరమాత్ముడు అనే సంగతి తెలుసు కనుక
ఆయన ఏంటి, వాళ్ళు కేవలంగా బాడీతో సంగమం కోరుకోలేదు, ఆత్మతో ఉన్న సంగమం కోరుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆయన స్థితి, ఆయన ఈ జగత్తుకంతటికీ పరమాత్ముడని. అందుకోసమే ఆ స్థితే తెలియకపోతే ఇది సామాన్య మోహం అయిపోదు. కానీ అది కాదు. ఎందుకు? ఆయనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్థితి, ఉన్నత స్థాయి, ఆయనే సర్వేశ్వరుడు అనే సంగతి వాళ్ళకి తెలుసు కనుకే అది అలాంటి మాయ అంటే జారులు అంటే ఏమిటంటే ఎవరైతే ఇలాంటి ప్రాపంచికంగా ఉన్నటువంటి సెక్స్ కార్యకలాపాలు చేసేవాళ్ళు అయిపోతారు వాళ్ళు. కానీ అలా వాళ్ళు అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ఆయన్ని కేవలంగా వ్యక్తిగా చూడలేదు, పరమాత్ముడుగానే వాళ్ళు తెలుసుకున్నారు కనుక అలా జరగలేదు. If this was not there, then their love for him would have been immoral. అంటే అలాంటి భావనే గాని కృష్ణుడి పట్ల లేకపోతే వాళ్ళ ప్రేమ అనైతికమైన ప్రేమ అయిపోయింది. It is the worst blasphemy to say that Lord Sri Krishna, whose immortal words inspire men to this very day, was himself guilty of immorality. ఒకవేళ ఆ కృష్ణుడే అలాంటి రకమైనటువంటి అనైతికమైన పనులకి వాళ్ళని ప్రోత్సహించాడు అంటే ఆయన అంతటా ఆయనే అనైతికుడు అన్న విషయం మనకి చెప్పడం ఒక బ్లాస్ఫెమీ, అంటే చిరుకుడిని నేరం అన్నమాట, తప్పు. అది అంత తప్పు చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఆయన అలాంటి వాటికి గోపికలని ఆకర్షించలేదు. ఆయన కేవలంగా ఆత్మతోటి వాళ్ళ ఆత్మని ఉన్నత స్థాయికి తెచ్చి, ఇందాక వాళ్ళు చెప్పారు, బికాస్ దే ఆర్ ఆల్రెడీ ఇవాల్వ్డ్. ఇవాల్వ్డ్ అంటే ఏంటి? పరిణతి చెందేశారు వాళ్ళు ఆల్రెడీ. అందుకోసమే వాళ్ళు ఆత్మ సంయమనాన్ని కోరుకున్నారు. వాళ్ళు భౌతిక సంయోగాన్ని కోరుకునే స్థితిని దాటిపోయారు. అందుకే ఆత్మతోటే విలీనత్వాన్ని పొందారు వాళ్ళు కృష్ణుడితో. He would never have encouraged such a misguided affection on the part of the gopis. అందుకని గోపికల్ని ఎప్పుడు కూడా అలాంటి అనైతికమైన సంబంధాలకి ఆయన ఏనాడు కూడా వాళ్ళని గైడ్ చేయలేదు. అలాంటి అదే గాని ఆయన అలా చేసేయడని అంటే అది బ్లాస్ఫెమీ అన్నారు. అంటే చెయ్యని అనంత తప్పు అనిపోతుంది అనమాట. ఎందుకు? ఆయన కేవలంగా వీళ్ళు పరిణతి చెందిన వాళ్ళు గనక వీళ్ళని అనంతమైనటువంటి ఆ స్థితికి తీసుకొచ్చేద్దామన్న తపనే తప్ప మరో రకం ఏమీ కృష్ణుడికి లేవు. అది చెప్పాను కదా, మామూలుగా అట్రిబ్యూషన్ అనే ఒక మలినం మనందరికీ ఉంటుంది. మనం ఏ స్థితిలో ఉంటే ఆ పరమాత్ముడు వచ్చినా అతనికి ఆ మలినాన్ని మనం ఆపాదిస్తాం. మనకి తెలియదు మనం ఆపాదిస్తున్నామని. మనం తెలియకుండానే అదే దృష్టిలో వాళ్ళని చూస్తాం. అందువల్ల కృష్ణుడిని అలా అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ కృష్ణుడి స్థితికి, గోపికల స్థితికి ఎప్పుడో దాటిపోయారు అవన్నీ. వాళ్ళు ప్రాపంచికమైన బాడీ తోటి సంబంధాన్ని వదిలేసే స్థితి కదా అది. ఇంకా బాడీ సెక్స్ అవి ఎక్కడుంటాయి అక్కడ. అలాంటి స్థితిలో వాళ్ళు ఆత్మ సంయమనాన్ని, ఆత్మ అంటే సంయోగాన్నే కోరుకున్నారు. తాను వేరుగా లేను, ఏకత్వ స్వరూపాన్ని ఉన్నానన్న స్థితికి వాళ్ళు వచ్చేసారనమాట కృష్ణుడి వల్ల. కృష్ణుడు ఆ స్థితికి తెచ్చేసాడు. అంటే ద్వైతంలోంచి అద్వైత స్థితికి తెచ్చేసాడు వాళ్ళందరినీ. We ought to read the Bhagavata and reflect over his relationship with the gopis, bearing words always in mind. Bearing his own words always in mind. అది ఆయన చెప్పినటువంటి వాక్యాలని మనం మనసులో పెట్టుకునే భాగవతాన్ని మనం బాగా అధ్యయనం చేయాలి. అంటే ఈ మధ్యలో అంతకన్నా అద్వైత స్థితి ఒక హైయెస్ట్ హ్యాపీనెస్ ఉన్నదని తెలియని వాళ్ళు అలాంటివన్నీ ఆపాదిస్తారన్నమాట. అందుకే ఆయన పదాలు మనం వింటే, అప్పుడు భాగవతం చదివితే మనకి సంపూర్ణంగా అర్థమవుతుంది అని చెప్తున్నారు. ఒక చిన్న శ్లోకం ఉన్నది. యత్ యత్ ఆచరతి శ్రేష్ఠ, ఆచరతి శ్రేష్ఠ శ్రేష్ఠ తదా దేవ ఇతరో జన
sa yad pramanam kurute lokastadanu vartate. వర్తతే అంటే ఎవరైతే శ్రేష్ఠులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో సామాన్య జనానికి అదే ఒక రకమైనటువంటి ఆదర్శప్రాయం. లోకులందరూ అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. అది మనం ఎన్నోసార్లు విన్నాం కదా. జ్ఞానులు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారు, శ్రేష్ఠులు ఎలాగ ప్రవర్తిస్తారు, సామాన్య జనులు అజ్ఞానులు కూడా వాళ్ళని చూసి ఆ విధంగానే ప్రవర్తిస్తారు. ఇక్కడ దానికి మీనింగ్ ద పీపుల్ ఫాలో ద లీడర్స్ ఎగ్జాంపుల్ అండ్ గైడెన్స్ అని ఉంది. నాయకులు ఎలా ఉన్నారో ప్రజలు అలాగే వ్యవహరిస్తారు. ఇంకొక లైన్ ఉన్నది, లోక సమగ్ర మేవపి సంపశ్యాన్ కర్తుం అర్హతి. అంటే లోక సంగ్రమం కోసమే అన్ని పనులు చేస్తూ ఉంటారు అని. అంటే ఏ పని శ్రేష్ఠులైన వాళ్ళు చేస్తారంటే లోక సంగ్రమం కోసం, అంటే లోకం అంతటా కలిసి ఉండి వాళ్ళ యొక్క క్షేమం కోరే వాళ్ళు ఏ పనైనా చేస్తారు. ఎవరు శ్రేష్ఠులైన జ్ఞానులు. దానికి అర్థము ఫర్ ద గుడ్ ఆఫ్ ద సొసైటీ యూ మస్ట్ డూ యువర్ డ్యూటీ. అది అంటే ఇది అర్థం అని కాకుండా జస్ట్ ఒక 1 లైనర్ 2 లైనర్ కింద చిన్న నోట్లా పెట్టారు. అది అంటే ఈ ప్రపంచం యొక్క శ్రేయస్సు కోసమే మనం అందరూ పనులు చేస్తాము, చెయ్యాలి. అదే మన మోటివ్ అవ్వాలి. చాప్టర్ 2 సూత్ర 24. నాస్తి ఇవ తస్మిన్ తత్ శుకిత్వం. తత్ సుఖిత్వం అన నాస్తి ఇవ మరోసారి చదువు. నాస్తి ఇవ తస్మిన్స్ తస్మిన్స్ అని ఉంది. నాస్తి ఇవ తస్మిన్స్ తత్ శుకిత్వం. మీనింగ్ in such illicit love there can certainly never be happiness in the happiness of the other party. నాస్తి ఇవ తత్ సుఖం. ఒకసారి చదువు ఆ వాక్యం. నాస్తి ఇవ తస్మిమం తస్మిమ్స్ TASMIM తస్మిమ్స్ తత్ శుకిత్వం. అంటే తస్మిమ్స్ లోనే వచ్చేసింది. నాస్తి తస్మిన్స్ తస్మిన్ సుఖిత్వం. ఆ సుఖంలో ఉన్నది అనుభవించడం నాస్తి ఇవ, దాంతో సరి సమానమైనది లేదు అని. అది మీనింగ్ ఏం చెప్తున్నారు? In such illicit love, there can certainly never be happiness in the happiness of the other party. Illicit love. In such. తర్వాత చదువు అప్పుడు అర్థం. తర్వాత చదువు అంటే కంటిన్యూ చేయమంటావా? ఇంకో వాక్యం చదువు. The immoral woman who is. ఇది ఈ ప్రేమ ఏమిటి చెప్తున్నారంటే, ఈ అనైతికమైనటువంటి ఈ ప్రేమలో అసలేమో ఏ రకమైనటువంటి నాస్తి ఇవ తత్సుఖం, ఆ సుఖం ఏమిటి కూడా లేదు. ద ఇమ్మోరల్ ఉమెన్ చదువు. The immoral woman who is pining for her paramour is not interested in the latter's happiness. అంటే ఎవళ్ళైతే ఇంకొకరితో అనుభవించాలని కోరుకుంటూ ఉంటారో వాళ్ళు పక్క వాళ్ళ యొక్క సంతోషాన్ని వాళ్ళు చూడరు, వాళ్ళ సంతోషాన్నే చూసుకుంటారు. He has no such moral sense. She has a, he has a. She has no
ఆవిడికి moral అటువంటి sense. నైతిక విలువ ఏమి ఉండదు. ఎందుకంటే పక్కవాడి ఆనందంగా ఉంటాడా లేదా అనేది వాళ్ళకి అక్కర్లే, వాళ్ళ ఆనందమే వాళ్ళకి కావాలి. అటువంటి నైతిక విలువలు అలాంటి స్త్రీకి ఉండవు. He is interested only in her own happiness and sacrifices her moral sense, all moral code. ఆమెకి నువ్వు ఒకవేళ ఆపు పర్వాలేదు, అది మళ్ళీ చదవచ్చులే అంటే ఆ బుక్క చదివేస్తే నీ కర్తవ్యం అయిపోయింది అనుకుంటావు, కానీ అక్కడ వరకు వచ్చిన థాట్ రివీల్ చేయలేదు. ఏంటంటే ఆమెకి తన యొక్క నైతికత్వాన్ని త్యాగం చేసి మరి ఆవిడ అంటే నీతి వదిలేసి ఆమె అలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయిపోతుంది. And often the paramour's own happiness, to satisfy her own lust. అది అందుకని ఆవిడ యొక్క లస్ట్ అంటే అటువంటి కామ ఇచ్చని తీర్చుకోవడమే ఆమెకి ఇష్టం అన్నమాట. అంతే తప్ప ఇంక ఏది ఆవిడకు ఉండదు. ఇంకా అక్కడ నీతి లేదు. ఆ పక్కవతని వ్యక్తి పక్కవాడి యొక్క ఆనందాన్ని కూడా చూడరు. వాళ్ళ ఆనందమే వాళ్ళకి ముఖ్యంగా జీవిస్తారు ఇటువంటి లస్ట్ ఉన్న వాళ్ళు. This was not the case with gopis. గోపికలకు అలాంటి స్థితి ఉండేది కాదు. అంటే పక్కవాడు హ్యాపీగా ఉన్నాడా అన్హ్యాపీగా ఉన్నాడా పక్కవాడికి ఏంటైపోయింది అనేది మామూలుగా అనైతికమైనటువంటి ప్రేమలో అంటే ఈ మోహంలో ఉంటాయి. కానీ ఈ గోపికలది అలాంటిది కాదు. Their sole ambition was to please Krishna. వాళ్ళకి ఏంటంటే ఒకే ఒక ఉద్దేశ్యం, కృష్ణుడిని ఏదో రకంగా ఆనందింపజేయాలనే ఉద్దేశ్యం ఉండేది. And that is precisely why they were commanded to take birth here. అందువల్లే వాళ్ళు ఈ విధంగా వాళ్ళని ఆజ్ఞాపించబడ్డారు, ఇక్కడ మీరు మీ జన్మను తీసుకోండి అని. అంటే అలాగనే వాళ్ళు జన్మ ఎత్తారనమాట. Moreover, it is said that they were all united in their eagerness to see that Radha was with Krishna. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా అందరూ కూడా కోరుకునేవారు రాధ కృష్ణుడితోటి ఉండాలి అని. There is an interesting belief about Radha and Krishna. ఫస్ట్ ముక్క అర్థమైంది, వినబడలేదు. There is an interesting belief about Radha and Krishna. వాళ్ళకి ఏంటంటే ఒక ఉత్సాహకరమైన నమ్మకం ఉండేదన్నమాట. అంటే రాధ మీదను కృష్ణుడి మీద వాళ్ళకి మంచి నమ్మకం ఉండేది. It is said that the Lord, whose very nature is bliss, wanted to taste the bliss. అంటే ఎవరైతే ఆనంద స్వరూపుడో ఆయనే ఆనందాన్ని చవి చూడాలని కోరేవాట. In order to do so, he had to separate bliss from himself. ఆయన ఆ పరమానందాన్ని తన నుంచి దూరం చేసుకునేవాడు. Sat Chit, eternal consciousness, wanted to taste Ananda -bliss. అంటే ఆ పరమానంద స్వరూపుడైన ఆయన తన నుంచి ఆ బ్లిస్ ని దూరం చేసుకుని ఆ బ్లిస్ యొక్క ఆనందం ఏమిటో అనుభవించాలనుకునేవాడు అనమాట. ఆయన ఆ సచ్చిత్ స్వరూపుడై ఉన్నాడు, ఆనంద స్వరూపుడు. సచ్చిత్ ఆనంద స్వరూపుడైన ఆనందాన్ని తాత్కాలికంగా దూరం చేసుకుని ఆనందానుభూతిని పొందాలని అనుకునేవాడు. కృష్ణ వాస్ సత్ చిత్. సత్తు ఆనంద్. రాధ ఆనంద స్వరూపుడు. Being an integral part of Sat Chit, Ananda constantly
sought the farmer. అది అంటే దానికి ఇంటర్నల్ మీనింగ్ చెప్తున్నారు. సచ్చిత్ అన్న స్థితే కృష్ణుడి అయితే ఆనంద స్వరూపము రాదది. ఈ సచ్చిత్ ఆనంద స్వరూపుడు ఆయన పూర్ణత్వం. అందుకనే ఎప్పుడు కూడా ఈ ఆనందం ఆ సచ్చిత్ దగ్గరికి సమీపంగా వచ్చేదన్నమాట. అది ఆయన పూర్ణ స్వరూపాన్ని పొందడానికి. One could not exist without the other, as it were. అంటే సచ్చిత్ అన్నది ఆనందం లేకుండా ఉండదు, ఆనందం అనేది సచ్చిత్ లేకుండా ఉండదు. మూడు కలిపే పూర్ణత్వాన్ని సంభవం. The gopis, two, instinctively realized this. అది వాళ్ళు కూడా ఇన్స్టింక్టివ్ గా, ఇప్పుడు ఇన్స్టింక్ట్ అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ విషయాన్ని గ్రహించేశారు. And sought to bring the two together. వాళ్ళు కూడా ప్రయత్నించే వాళ్ళు వీళ్ళిద్దరినీ ఒక దగ్గర తీసుకురావాలి. Whatever brought happiness to Krishna made them rejoice. అది కృష్ణుడికి ఏదైతే ఆనందమో అదే వాళ్ళకి ఆనందంగా ఉండేది. Because there was no carnal passion in their attitude to Krishna. వాళ్ళకి ఈ రకమైనటువంటి కార్నల్ ప్యాషన్ అంటే శారీరకంగా తృప్తి పడే తపన వాళ్ళకి లేదు కనుకే వాళ్ళు ఎప్పుడు కూడా రాధతో సహితం ఉన్న కృష్ణుడు ఉండాలి అని కోరుకుంటూ ఉండేవారు. Chapter 2, Sutra 25. వసంత ఉన్నావా? వసంతలో ఏంటి పనిలో ఉందా? లేదు లేదు, ఇక్కడే కూర్చున్నాను నేను. అంటే పొద్దున్న నుంచి వరుసగా వచ్చానని నేను రెస్ట్ కొంచెం అడిగాను, లోపలికి వెళ్ళి ఏదో పని చేయడానికి. ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను, ఇప్పుడు వింటున్నాను. కంటిన్యూ చేయండి, ఎందుకంటే సూత్ర అది వచ్చింది కదా. సూత్ర నంబర్ 25. సూత్ర నంబర్ 49. ఇంగ్లీష్ లో రాసున్నది కానీ నేను తెలుగులో రాసుకున్నాను. ఆ 25 సాతు కర్మ జ్ఞాన యోగేభ్యోప్యధికతరా అని రాస్తుంది. ఏంటది? ధికతరహ. సాతు కర్మ జ్ఞాన యోగేభ్యోప్యధికతరా. అధికతరహ. అధికతర. అది సాతు కర్మ జ్ఞాన, ఇంకోటి ఏంటి? కర్మ జ్ఞాన యోగేభ్యోప్యధికతర. అంటే అది కర్మ జ్ఞాన యోగాల కంటే అధికతరమైనది, గొప్పది అని చెప్తున్నాను ఆ భక్తి. అదే రాసింది. ఇట్ ఈస్ హయ్యర్ దాన్ కర్మ జ్ఞాన అండ్ యోగా. కర్మ జ్ఞాన యోగాల కంటే ఈ భక్తి ఉన్నతమైన స్థితి అన్నమాట అని మనకి తెలియజేస్తున్నారు. నిజంగా కూడా ఈ స్థితిని మనం అనుభవిస్తూ ఉంటే, లేదా అంటే అది ఎంత గొప్ప స్థితో. A parallel thought occurs in the Bhagavad Gita where the Lord says, నిన్న నేను చెప్పాను కదా, అదే శ్లోకం రాసింది ఇక్కడ, చదువుతాను. నేను అదే చెప్పాను కదా, అదే తప్పు ఎక్కడ వచ్చిందో అని. అది తపస్విభ్యోధికో జ్ఞానిభ్యోపి తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః. అదొక లైను. నెక్స్ట్ లైను కర్మిభ్యష్టాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. అందుకని తస్మాత్ యోగి భవార్జున, అందుకే యోగి అర్జునను. యోగి అనేది ఎంత గొప్ప స్థితి అని మీనింగ్ ఉందా? నేను చెప్పను. మీనింగ్ ఉన్నది చెప్పమంటే, అది చదవమంటే చదువుతా. The yogi is
superior to the men of austerity, comma, men of knowledge, comma, and men of action. Therefore, become a yogi. యోగి తపస్సు చేస్తున్న వాడికంటే, కర్మలు చేస్తున్న వాడికంటే, ఇంకోటి ఏంటి, మెన్ ఆఫ్ యాక్షన్, మెన్ ఆఫ్ ఆస్టెరిటీ, మెన్ ఆఫ్ knowledge, జ్ఞానం ఉన్నవాడి కంటే చాలా ఉత్తముడు. అందుకని నువ్వు యోగి అవు అని చెప్పాడు కృష్ణుడికి, అర్జునుడితో. యోగ స్థితిని పొందు. This refers to the dhyana yoga which the Lord was describing. ఇక్కడ కృష్ణుడు ఏ విషయం చెప్తున్నాడు అంటే, ధ్యాన యోగి అవు, ధ్యానంతో ఉన్న యోగి అవు అని చెప్తున్నాడు. అంటే ఆ యోగి కర్మయోగి కంటే, మామూలుగా తపస్సులు చేసిన వాడి కంటే, జ్ఞాని ఎన్నో విషయాలు తెలుసుకున్న వాడి కంటే చాలా ఉత్తమం. అందుకని కృష్ణ కదా అర్జున, నువ్వు జ్ఞానయోగి అవు, ధ్యానయోగి, ధ్యానంతో పొందు అని చెప్తున్నాడు. ఇది అది 6వ అధ్యాయంలో ఇది వచ్చింది. ఈ శ్లోకం ఆత్మ సంయమ యోగం. నెక్స్ట్ జ్ఞాన యోగం 7. దిస్ రిఫర్స్ టు ది ధ్యాన యోగా అని చెప్పాం. ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ సుపీరియర్ టు తపస్, జ్ఞాన, కర్మ. తపస్సు, జ్ఞానం, కర్మ అంటే ఉన్నతమైనది. ధ్యాన ఈస్ కామన్ టు రాజయోగా, జ్ఞాన యోగా అండ్ భక్తి యోగా. భక్తి యోగంలో, రాజయోగంలో ఈ జ్ఞానం అన్నది, ధ్యానం అన్నది కామన్ అన్నమాట. Therefore, in the next verse, Krishna singles out the devotee. అందుకని నెక్స్ట్ స్తోత్రంలో ఆయనను చూపిస్తున్నాడు. సింగిల్స్ అవుట్ అంటే ఆయన యొక్క ప్రత్యేక లక్షణాలని, భక్తుడి యొక్క ప్రత్యేకతను చూపిస్తాడు అన్నమాట. యోగి, అది సంస్కృతంలో శ్లోకం, ఇంగ్లీష్ లో రాసింది వచ్చు కాబట్టి చదువుతున్నాను నేను. యోగి నామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా. నెక్స్ట్ శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తతమో మతః. తమో మతం, ఎవరికి ఎలాగ అనిపించితే ఆ విధంగా శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళందరూ నన్ను, వాళ్ళకి ఏ రూపాల్లో నన్ను చూడాలనుకుంటే, భజించాలనుకుంటే అలా భజిస్తారు. మొదటి వాక్యం ఒకసారి చదువు, మొదటి లైన్. యోగినామపి సర్వేషాం ఒకసారి సర్వేషాం, అందరిలోని యోగులను వాళ్ళు, మద్గతేనాంతరాత్మన. మద్గతే అంటే నా గతికి, అంటే నన్ను పొందుతున్నారు అంతరాత్మలో. అది ఎవరికి ఎలాగ నచ్చితే వాళ్ళు అలా భజిస్తూ నన్ను పొందుతున్నారు అని దాని అర్థం. అంటే ఎవరికి ఏ రకంగా ఇష్టం ఉంటే ఆ విధంగా, మతం అంటే వాళ్ళ ఉద్దేశ్యాల ప్రకారం వాళ్ళకి ఏ రూపం కావాలో, ఏ రకంగా కావాలో అలాగే అర్చించి నన్ను పొందుతున్నారు. The two words Shraddhavan and Bhajate point to faith and devotion. అంటే అనంతమైన విశ్వాసం, భక్తి, వీటితోటి ఎవరు ఎలాగ వాళ్ళకి ఇష్టం ఉంటే అలాగ పొందుతున్నారు, శ్రద్ధతోటి, భక్తితోటి. The devotee who has deposited his antaratma at the lotus feet of the Lord is exalted above all. ఎవరైతే తన అంతరాత్మని ఆ
ఆయన యొక్క పాద పద్మాల దగ్గర పెట్టేశాడో ఆయన చాలా ఉన్నత స్థాయికి వచ్చినట్టు లెక్క. ఎగ్జాల్టెడ్ అంటే చాలా గొప్ప స్థితికి వెళ్ళాడని అతన్ని మనం అందరం శ్లాఘిస్తాం. అంటే అతనే చాలా గొప్పవాడు. తన అంతరాత్మని ఆయన పాద పద్మాల ముందు పెట్టేశాడంటే అర్థం ఏంటి? తను ఆయనతో ఏకం అయిపోయిన స్థితికి వచ్చేసాడు. తను అంటూ ఇంకా లేని స్థితికి వెళ్ళిపోయాడు అనమాట. అటువంటి డివోటీనే ఎగ్జాల్టెడ్ అంటాం. అంటే అతి ఉన్నతంగా మనం చూస్తూ ఉంటాం. It is therefore not merely yoga or communion, but complete unity or identification. అది అంటే ఆయన అక్కడ పెట్టేశాడు తాను అంతరాత్మని ఆయన పాదపద్మాల ముందు అంటే అర్థం ఏంటి? ఆయనతో ఏకత్వాన్ని పొందాడు. ఇంకా అది చాలా ఉన్నతమైనటువంటి స్థితి. Narada borrows this great idea from the Gita. నారదుల వారు కూడా అంటే ఇది నారద భక్తి సూత్రాలు కదా, అందుకని భగవద్గీత నుంచి ఈ ఐడియా ఆయన బారో అంటే అప్పు తీసుకున్నాడంటే భగవద్గీత నుంచే ఆయన తీసుకుని చెప్పాడు అని చెప్తున్నారు. And therefore this sutra is of paramount importance to us. ఇది అన్నిటికంటే చాలా ఉత్తమమైనటువంటి సూత్రం ఈ నారద భక్తి సూత్రాల్లో అంటూ చెప్తున్నారు. పారమౌంట్ ఇంపార్టెన్స్ అంటే చాలా అతి ముఖ్యమైనటువంటి సూత్రం. ఇక్కడ 7:57 అయింది. ఇంకా చాలా ఉన్నా చదవడానికి. ఎవరైనా ఏమైనా చెప్తారేమో ఒకసారి. ఏమిటంట ఇక్కడ ఆపిదా? సందేహం ఉంటే అడగండి. అంటే ఇక్కడ మనకి ఈ చెప్పిన విషయాల్లో వాళ్ళ విషయాల్లో ఎక్కడైనా ఏదైనా సందేహం ఉన్నా, అర్థం కాకపోయినా, లేకపోతే దాని మీద ఏదైనా అనిపిస్తే చెప్పాలంటే చెప్పండి ఎవరైనా. సో ఇవాళ చదివినటువంటి సూత్రాలు మనకి ఏంటేంటి చెప్తున్నాయి అన్నది ఒక మాట మనం ఒకసారి చూద్దాం. అంటే ఇవాళ ఎన్నో సూత్రాల నుంచి చదివాం? 23 నుంచి చదివాం. 21 నుంచి 22, 23, 24, 25 4-5 సూత్రాలు. నాకు అన్నిటికంటే కానీ మనం దాన్ని అలా తీసుకోం. అది గోపికలకే జరగలేదు, మనకి జరుగుతాయి. కానీ మనం దాన్ని పెద్ద కెలామిటీగా చూసుకుంటాం, చాలా బాధాకరమైన విషయంగా. మన వరకు వచ్చినప్పుడు కూడా అలా తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు అది మీనింగ్ తెలిసింది, కానీ అదే మనకు వచ్చిన నష్టాలన్నిటినీ కూడా వరాలుగా తీసుకోవచ్చు. మనం నిజంగా చెప్పాలంటే ప్రాపంచికంగా ఇప్పుడు మన ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయారు, అది కూడా మనకి అదృష్టమే. అదేమిటండి అదృష్టం అంటే? మామూలు ప్రాపంచిక మనుషులకు తెలియదు. తన గోల్ ని రీచ్ అవ్వడానికి అవన్నీ మనకు అవసరమే. అందుకే పరమాత్ముడు ఆ రకంగా అంటే మనకు కర్మ యొక్క పరిపక్వత వస్తుంది మనకి. మనం లాస్ ఆఫ్ ఎ పర్సన్, లాస్ ఆఫ్ ఎ థింగ్ ఆర్ లాస్ ఆఫ్ ఎనీథింగ్. అక్కడ లాస్ ఆఫ్ వెన్న పోవడం, వాళ్ళకి అవన్నీ సర్వస్సు. అలాంటి వెన్న మీద అమ్ముకుని అలా జీవించిన వాళ్ళకి ఆ వెన్నని ఆయన పగలగొట్టేసేవాడు వెన్నకుండా. అంటే ఏంటి? అలాంటి లాస్ మనకి సంభవిస్తున్నాయి, బట్ వీ నెవర్ థింక్ అదంతా పెద్ద కష్టం వచ్చి పడిందని ఆలోచిస్తాం. అది మనకి ఎంత ఉపకారం చేస్తుందని ఆలోచించాం. ఇప్పుడు ఉదాహరణగా ఇప్పుడు మహామోహం ఉన్న కొడుకు, ఆ కొడుకు ఏదో కారణం వల్ల దూరం అయ్యాడు, లేదా తల్లిని తండ్రినో తిరస్కరించాడు. అది మనకి ఎంత మంచి అంటే ఆ మోహం పోవడం వల్ల కదా భగవత్పరంగా వెళ్తాం. అది మంచి అనుకోం, ఆ కొడుకే మన మోహంతో చూడాలి. అందుకే మనుషులకి వాళ్ళు తెలియట్లేదు. వాళ్ళ వరకు వచ్చినప్పుడు ఎందుకు తెలియవంటే ఆ మోహాలు అడ్డేస్తున్నాయి, వాళ్ళ కోరికలు, వాళ్ళ మోహాలు. ఎనీ లాస్ ఈజ్ ఫర్ ఎవర్ గుడ్. అదేంటండి వ్యక్తి చచ్చిపోతే మంచి అంటారా? అంటే మంచి. ఎలా మంచి? మనం శ్రేయస్సు ఏదైతే ఆత్మోన్నతికి అవసరమో అదే మంచి అని మనం తెలుసుకోవాలి. ప్రాపంచిక సుఖమే మంచి అనుకున్న వాళ్ళకి ఇది అర్థం కాదు. ప్రతిదీ ఏది అయినా మనకి లాస్ వస్తే దట్ ఈస్ గుడ్ ఫర్ అస్, మన మంచికే జరుగుతుంది. ఆ మంచి వేరే స్థాయిలో జరుగుతోందని మనం ఎరుక కలిగి ఉండాలి. అదే విధంగా ఇంకా మనకంటే వాళ్ళు చాలా రెట్లు నయం, ఆనందంగా తీసుకున్నారు ఆ గోపికలు కృష్ణుణ్ణి. ఆయన వాళ్ళకి అతి ముఖ్యమైనటువంటి వెన్నని వెనకుండలు బద్దలు కొట్టిసినా మనం అలా తీసుకోం, ఆ భగవంతుడినే నిందిస్తాం. ఏమిటండి ఏం కరుణ ఉంది ఆయనకి, ఆ భగవంతుడు అంటే నాకు ఇష్టమే లేదు, అంతే అలాంటి వాడు నా పిల్లని ఇలా పోగొట్టిస్తాడా, నా భర్తని ఇలాగా చంపేస్తాడా, ఆ కారుణ్యం లేకే కదా ఇలా జరిగింది అంటారు.
అది అది మనకి జరుగుతున్నాయి చాలా విషయాలు అలాంటివి. కానీ ఆ డివైన్ ప్లాన్ ని మనం అర్థం చేసుకోం. డివైన్ ప్లాన్ ఎప్పుడు కూడా ఫర్ అవర్ గుడ్, మన శ్రేయస్సుకే జరుగుతుంది. కానీ అప్పుడు మనం ఆ మోహాలతో, వాళ్ళతో ఉన్న మోహాలు, వాళ్ళతో ఉన్న లంపటాలు, ఆ వస్తువులతో ఉన్న ఈ ప్రేమ వల్ల మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ పోవడమే మనకు పెద్ద కష్టం అని భావిస్తున్నాం. అది మనం గ్రహించాలి. ప్రజెంట్ అప్లికేషన్కి వచ్చేకల్లా వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు అవర్స్ ఇట్స్ గుడ్ ఫర్ అస్. ఎటువంటి గుడ్? ఏదైతే మానవుల యొక్క జీవిత పరమార్థము అటే తీసుకెళ్తున్నాయి ఇవన్నీ అనేది మనకి గుడ్. అది మనం అనుకున్నట్టుగా నాకు ధనం వస్తే నాకు మంచి చేసినట్టు లెక్క, నాకు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టే నాకు మంచి చేసినట్టు లెక్క, పిల్లకి పెళ్ళి అవ్వకపోతే నా పిల్లకి పెళ్ళి అవుతేనే మంచి చేసినట్టు లెక్క. ఇది కావండి. ఇది మనం అనుకుంటున్నాం అజ్ఞానంతో. ఏది మంచో అది అక్కడ జరుగుతూనే ఉంటుంది. మనం ఎన్ని జన్మల నుంచి ఏదో పరమాత్ముడి యొక్క ఆనందం, ఆయనతో సంగమానికి అని తప్పించామనుకోండి, అంటే ఆ ఆత్మ చైతన్య స్థాయికి మనం తప్పిస్తే మనకి మొదటి నుంచి కష్టాలే వస్తాయి. ఎందుకంటే ఈ ప్రాపంచిక విషయాలతో రమించే స్థితిని దాటింప చేస్తాడు. ఇది పట్టుకుంటాను అది పట్టుకుంటానంటే కుదరదు కదా. అది మనం గ్రహించాం. మనకు ప్రపంచం యొక్క సుఖాలే ముఖ్యం గనక ఇంత బాధ పెట్టాడు, ఆ భగవంతుడు ఉన్నాడా అంటారు మనుషులు. ఆ బాధ ఏమిటి బాధ? వీళ్ళు అనుకున్నటువంటి ప్రాపంచిక సుఖాలు దూరం అయ్యాయి, అయితే ప్రాపంచిక ధనం పోయింది, అయితే వాళ్ళకి అత్యద్భుతమైన మరో ధనం వస్తూనే ఉంటుంది. అది గ్రహించదు. ఒక ఆయన, నేను అంటే గుర్తొస్తుంది, ఆయన లలిత ఉపాసకులు ఏంటో అంటారండి, ఆ 16 కళలు ఉంటాయట, 15 కళలు సాధించేట శ్రీ విద్యా ఉపాసకుడు ఆయన. నేను ఒక యోగి గారి దగ్గరికి వెళ్ళాను శ్రీశైలంలో. ఆయన పేరు శివయోగి. ఆయన అన్నాడు, అమ్మా మీకు తెల్లగుర్రం అన్నారు. ఏమిటి తెల్లగుర్రం అని 10 సార్లు అంటున్నారు, ఏమిటండి తెల్లగా ఉన్న కారా ఏంటన్నా? కాదమ్మా, ఒక తెల్లగుర్రం ఉన్నదని ఆ శ్రీ విద్యా ఉపాసకుడు నంబర్ ఇచ్చారు. సరే నేను ఇక్కడికి వచ్చి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఏం కావాలి మీకని అడిగారు. నాకు ఏం అక్కర్లేదండి, మీరేదో సత్పురుషులని మీ సాంగత్యం కోసం అని నేను ఫోన్ చేశాను అన్న. ఈ కాలంలో ఏం అక్కర్లేదన్న వాళ్ళని ఎవరిని చూడలేదమ్మా అని, అందుకని మీరు వస్తే మంచిదంటే, నేను వస్తే నేనని మీకు ఎలా తెలుస్తుంది? ఏదోలా తెలుస్తుంది, మీరు రండి అని. ఆయన అలా దిగారు. నేను ఆయనని గుర్తుపట్టాను, తీసుకెళ్ళాను. ఆయన అంటాడు, ఈ శివయోగి ఫోటో మీరు ఎందుకు పెట్టారు ఇక్కడ అని అడిగారు. ఏమండి అన్నాడు, ఇతని వల్ల నాకు 48 లక్షలు పోయింది. 1 లక్ష 2 లక్షలు కాదమ్మా. ఏమైతే అన్నాడు. అంటే ఆయన ఏమంటాడంటే, ఆయన్ని అడిగి నేనేమో షేర్స్ లో పెట్టాను, ఆయన ఏం అనలేదు, వద్దనకుండా ఊరుకున్నాడు, అందువల్ల అయితే నేను అన్నా పోవడం కూడా మేము మంచికే కదండి అన్నాడు. అలా అంటారేంటి, 1 లక్ష 2 లక్షల 48 లక్షలు పోయింది అన్నాడు. అంటే బాధగా ఉండొచ్చు, కానీ అదంతా కూడా ఆయన ఇంకా ఉన్నత స్థాయికి రావడానికే జరిగింది. అందుకని ఆ పోయిందని అతను నిందిస్తున్నాడు. అర్థమైందా మీకు? అంటే మనుషులు ఇంత శ్రీ విద్యా స్థితికి వచ్చి అన్ని రకాల కళలు వశం చేసుకున్న వ్యక్తికి కూడా ఆ బెనిఫిట్ అర్థం కావట్లేదు. తను ఏది గట్టిగా పట్టుకోకూడదో అది పట్టుకున్నాడు అన్న విషయాన్ని ఆయనకి అర్థం అవ్వలేదు. అలాగే మనందరం కూడా మన వరకు వచ్చేసరికల్లా భగవంతుడిని నిందిస్తాం. ఏంటి నా ప్రియాతమైన కొడుకుని తీసుకుపోతాడా, ఎంత కఠినాత్ముడా భగవంతుడు అంటారు. ఇప్పుడు కొడుకని లంపటం మనం పెట్టుకున్నాం, కానీ మనం మొదట ఏంటి కోరేమో దాని ప్రకారమే జరుగుతుంది కదా. ముందేమో పరమాత్మ సాంగత్యాన్ని కోరితే మిగతా సాంగత్యాలన్నిటి పట్ల మనం వదులుచుకోకపోతే ఆయన వదిలిచేస్తాడు. అది అతను చేస్తున్న సహాయమే, కానీ మనం అది గ్రహించాం. ఏం చేసేసాడు, ఎందుకంటే ఇదే నిత్యం మన మనసులో. అందుకే గోపికలకు జరిగింది మనకి జరుగుతోంది, కానీ మనం దాన్ని గ్రహించాం. అదేదో ఆయన ఆ పరమాత్మ హాని చేస్తాడంటాం, పైగా మన కర్మ చేసిందని కూడాను. ఈ విధంగా మన వరకు వచ్చినప్పుడు మనం అప్రిషియేట్ చేయగలగాలి ఆ విషయాలు. దెన్ దట్స్ రైట్. అంటే అంతరార్థం తెలిసిన తర్వాతైనా యాక్సెప్ట్ చేసే స్థితి మనకి రావాలి. నేను అనుకున్నట్టు చేయకపోతే భగవంతుడు లేడు. ఈ బుర్రలో ఉన్న ప్రతి ఐడియాని ఆయన చేసేయాలా? ఆ బుర్ర ఏంటంటే అజ్ఞానజనితమైన బుద్ధితో ఐడియాలు వస్తాయి. ఆ బుద్ధినే సరి చేసుకో మనం. ఆ ఐడియాలన్నీ ఆయన మేట నొక్కినట్టు చేసేస్తూ ఉండాలి. ఎందుకు చేస్తాడు? ఇలా ఉంటాయి మానవుల కోరికలు. నా బుర్రలో ఏదొస్తే అది చేసేయాలి. అది ఎందుకు చెయ్యాలి? ఆ బుర్రలో వచ్చిన ఐడియా రైటా కాదా అవేవైనా ఆలోచించమ్మా. అహంకారం, నాకు వచ్చింది కనుక ఈ ఐడియా రైట్, అది చేసి తీరాలి, నేనంత సుప్రీం. ఇదే కదా పెద్ద జబ్బు అందరికీ. ఈ జబ్బులోంచి బయట పడలేకపోతున్నారు. ఈ అహంకారం ఉన్న జబ్బే ముఖ్యంగా ఇప్పుడు సోకాల్డ్ అవిద్య అధిపతులు. అవిద్య అని ఎందుకన్నానంటే మనం విద్య అన్న పేరుతో నేర్చుకునేదంతా అవిద్యే.
ఈ విద్యాధిపతులు అని అనుకున్న వీళ్ళందరూ ఆ అహంకారంతో సఫర్ అవుతున్నారు. అంతకంటే ఏమీ లేని వాళ్ళైనా నయమేమో, నాకు ఇంకా విద్య లేదనైనా ఒక నిరహంకారంగా ఉంటారు. వీళ్ళందరికీ నేను ఎంతో పెద్ద డిగ్రీలు సాధించాను, ఎంతో గొప్ప 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 అని హృదయంలో ఆ అహంకారం వదులుచుకోలేక బాధపడుతూ ఉంటారు. ఈ అహంకారం వల్ల వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు వచ్చినటువంటి ఏ చెత్త ఐడియా కూడా మహా గొప్ప ఐడియా అని ఫీల్ అవుతారు. దాంతో ఎన్ని అనర్థాలు అవుతున్నాయో మనం చెప్పలేం. వాళ్ళు బాధలు పడతారు, వాళ్ళ ఇతరుల్ని బాధలు పెడుతూ ఉంటారు. మన వరకు వచ్చినప్పుడు ఆ డివైన్ ప్లాన్ ని మనం గుర్తించాలి. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా మన మంచికే, మనకి అది అత్యద్భుతమైన మేలు చేస్తుంది. మనలో ఉన్న ఇమేజ్ బద్దలు కొట్టించినా మన మంచికే. నువ్వేమీ కావు, నథింగ్ అని చూపిస్తున్నాడంటే అది అంతకంటే మంచిది ఏముంది? మనం నథింగే నిజంగా, మన అసలు స్వరూపం చూపిస్తున్నాడు. సరే, ఇక్కడితో నేను ఆపుతున్నాను. ఈ ఏ తత్వం అయితే వివేక వైరాగ్యాలను ఇస్తుందో సరి అయిన లెసన్ ఇవాళ అయింది. చాలా బాగుంది. ముఖ్యంగా వెంబే వాడికి సర్వస్వం గనక అదే దొంగిలించాడు అనేది చెప్పడం అనేది చాలా చాలా బాగుంది. అదే చెప్పాలనుకుంటున్నాను. అదే మనకేది సర్వస్వం అదే అది పోతూ ఉంటుంది. మనకి దేని మీద ఎక్కువ రాగం ఉంటుందో మన సుఖం మనకి సర్వస్వం కనుక అని దొంగిలించేస్తాం. అంటే దేని సుఖం వస్తుందో అది తీసేస్తూ ఉంటారు. అప్పుడు కానీ మనకి అసలే తత్వంలో పెట్టాలి. అది అక్కడ ఓకే. సత్వం చాలా. నేను ఒక చిన్న స్టోరీ నాకు చిన్నప్పుడు మా తాతగారు చెప్పింది గుర్తొస్తుంది, చెప్పమంటారా? ఒక 5 minutes. అలాగే. ఏమీ లేదండి, ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు గుర్తొచ్చింది ఏంటంటే, కృష్ణుడు అర్జునుడు ఇద్దరు అలా వాకింగ్ కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే ఒక అంతస్తులో ఉన్న ధనికుడు ఇంటి ముందు నిలబడి ఉంటారు. మేము వచ్చామని చెప్పు అని కృష్ణుడు కబురు పంపిస్తే పనివాళ్ళని పిలిపిస్తాడు. ధనికుడు వచ్చి కూర్చోమని చెప్పు అని చెప్పి తన పనులన్నీ ముగించుకొని వచ్చి కనపడతాడు. నాకు ఈ పనులున్నాయి, ఆ పనులున్నాయి, అందుకే వెంటనే మిమ్మల్ని కలవలేకపోయాను అని తన గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు ఆ ధనికుడు. సరే, అర్జునుడికేమో విసుగు ఉంటుంది. ఏంటి బావా నీ స్థాయి ఏంటి, నువ్వేంటి ఇక్కడ వచ్చి కూర్చోవడం ఏంటి, పద పద అంటూ ఉంటాడు. కానీ కృష్ణుడు కూర్చొని ఓ వింటాడు. విని ఇది తాగుతారా, అది తాగుతారా, భోజనం చేస్తారా, టిఫిన్ చేస్తారా అంటాడు. కానీ ఏది ఆఫర్ చేయడు, మాటల వరకే చెప్తూ ఉంటాడు ధనికుడు. తర్వాత ఇంకా అర్జునుడి బాధ సహించలేక కృష్ణుడు లేచి నిలబడతాడు. సరే వెళ్ళొస్తాము అంటే మంచిదండి అని 2 చేతులు జోడిస్తాడు. మంచిది అంటాడు ధనికుడు. అయితే కృష్ణుడు ఆశీర్వదిస్తాడు. ఇంతకంటే ఇంతకింతకు సంపాదించుకొని ఇందులోనే నువ్వు ఉండు అని చెప్పి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసి వెళ్తూ ఉంటే ఒక గుడిసె ముందుకు వెళ్తారు. గుడిసె, చిన్న పూరి గుడిసె. అక్కడ అతను ముసలతను బయట కూర్చొని ఉంటాడు. వీళ్ళని చూడగానే ఎంతో ఆనందంతో ఆహ్వానించి లోపలికి పిలుస్తాడు. లోపలికి పిలిచి ఏది వాళ్ళ అని ఆరాటంతో ఒక ఆవు ఉంటుంది అక్కడ, ఆవు పాలు పితికి తెచ్చిస్తాడు కృష్ణుడికి. ఇస్తే అప్పుడు కృష్ణుడు మళ్ళీ వెళ్తానని చెప్పి వస్తూ ఆశీర్వదిస్తాడు. ఈ ఉన్న ఒక్క అనుబంధం కూడా నీకు లేకుండా పోవుగాక, ఆవు కూడా లేకుండా పోవుగాక అని దీవిస్తాడు. అర్జునుడు ఆశ్చర్యపోతాడు. ఏంటి ఇలా అన్నావు బావా నువ్వు అంటే, అదంతే, ఈయనకున్న బంధం పోతే ఈయన నా దగ్గరికి వచ్చేస్తాడు, అతను మాత్రం అందులోనే పడి కొట్టుకుంటూ ఉంటాడు అని చెప్తాడు అనమాట. అది గుర్తొచ్చిందమ్మా మీరు చెప్తుంటే ఈ రోజు. అదే కదా, మన భోగాలన్నీ కావాలన్నా మనం కొడుతూ ఉంటాం. అవి ఉంటే అందులోనే మనం మునిగిపోతున్నాం. మనం అసలైనటువంటి ఉన్నత స్థాయి మనస్సు రాదు, అవే సర్వస్వంగా జీవిస్తాం. ఆయనకు అది ఒక్కటే అది కనుక కారుణ్యంతో అది తీసేయమన్నాడు. నమస్కారం. ఈ కథ చాలా బాగుంది.